సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, తన బాట, తన మాట, తన పాట అన్నీ ఒక చైతన్య స్రవంతిలో సాగిన వేముల పుష్పక్క. గెలాలి మోదుగు వనమంత చినబో పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ తిరునవ్వా, కన్నుల ఆశలు నీరై పార. మీకు ఈ పాటకు ఫస్ట్ సంబంధం ఎక్కడ కుదిరింది? నాన్న ఆల్రెడీ నక్సలైట్ పార్టీలోనే ఉన్నాడు, ఇంటికి విప్లవకారులు వచ్చిపోడు. బాల్యం గురించి చెప్తారా? దసరా హాలిడేస్ వచ్చినా పార్టీ దగ్గరికి వచ్చేదాన్ని, సంక్రాంతి హాలిడేస్ వచ్చిన సమ్మర్ 3 months అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు. ఇంటికి వచ్చి మా ఇంట్లో మా ప్లేట్లు ఎవరు అన్నం తినకపోతుండే. వీరేశమన్న ఎక్కడుండే? మీరు ఈ చదువుకునేటప్పుడు ఎక్కడైనా కలిసారా? నా 6th క్లాస్ నుంచి వీరేశంతో ఉన్నా నేను. మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన అంటే ఒకరినొకరు ఇష్టపడుకోవడం అనే. యాక్చువల్లీ వీరేశం గారిని నేను ముందు అన్న అని పిలిచేదాన్ని, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాం. ఇప్పుడు మీరేమో రెడ్డి, అవును, తనేమో దళిత్ కదా. పెద్ద డిసిషన్ తీసుకున్నాం, ఎవరు వస్తారు మన ఇంటికి, ఎవరు రానియరు. ప్రేమలకు మనుషులకు అక్కడ ఉన్నంత ప్లేస్మెంట్ ఈ భూమి మీద ఎక్కడ ఉండదన్న. అమరుడు పెద్దన్న బందుకు అందుకొని చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలేనమ్మా. మీరు అన్న ఇద్దరు ఉద్యమాల్లోనే ఉన్నారు కదా, సో మీరు ఇట్లా లొంగిపోవడానికి బయటనే ఉన్నా. వీరేశం అడవిలో ఉన్నాడు, దొరికినప్పుడు తను మొత్తుకుని జీబుల నుంచి దునికి పండి బొర్లి. మీకు నయ్యంకు ఏంటి అంటే మీన్ ఎక్కడొచ్చాయి భేదాలు? ఆ నరకం పగోని కూడా రావుతాను. జనరల్గా ఫోన్ చేసిండు, చేసి పుష్పారెడ్డి నేను బాయ్ని మాట్లాడుతున్నా అన్నాడు. సో మీకు ఈ ఉద్యమ జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి రావాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? అసలు మేము రాజకీయాలకు వస్తామని, ఈ స్టేజ్లో ఎమ్మెల్యేలం అవుతామని, ఇట్లుంటామని ఏ రోజు కలగనలేదన్న. సో ఎట్లా ఫీల్ అయినారు అక్క ఫస్ట్ మీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని బీఆర్ఎస్ నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చి? అక్కడ ఎంత నేర్చుకొని వచ్చినామన్న, ఈ పార్లమెంట్ రాజకీయాలకు వచ్చినాక మళ్ళీ జీరో కాంచి నేర్చుకున్నాం. మీరు హిడ్మా ఎన్కౌంటర్ గురించి విన్నారు కదా, ఏమనిపించింది, ఎట్లా అనిపించింది మీకు? మళ్ళా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారేమో, నాకైతే నా అభిప్రాయం మరో భగత్ సింగ్. ఈ నక్సలైట్లు అంతరించిపోవడం వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారా? సమస్యలు ఉన్నన్ని రోజులు తిరుగుబాటు జెండా వస్తుంది. గద్దరన్నతో మీకు చాలా ప్రత్యేక అనుబంధం. ఆయన చనిపోయినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. చరిత్రహీనులు ఎట్లా ఉంటారో చరిత్రలో కళాకారుడు పాటగాడు మాత్రం ఎప్పటికి బతుకుంటాడు అన్న. ఈ మధ్య మీరు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏదో ఒకటి వచ్చింది, నన్ను బదనాం చేయొద్దండి అని. ఆడపిల్ల రోడ్డు మీద ఏ ప్రొఫెషన్లు ఉన్నా మాకు స్పెషల్ సవాళ్ళు ఉంటాయన్న. మీరు ఒక ట్రస్ట్ పెట్టి చాలా సేవలు చేస్తున్నారని మా విజ్ఞేష్ కూడా చెప్పాడు నాకు. పేరెంట్స్ లేని పిల్లలు, చెత్త అది ఏరుకునే పిల్లలు. ఇప్పటి వరకు రాజకీయంగా కావచ్చు లేదా సాంస్కృతికంగా కావచ్చు ఎక్కడైనా వేధింపులు కానీ? కాలేజీల దగ్గర ఇంటర్వ్యూలు అవుతున్నప్పుడు నేను కాపలు కాసేదాన్ని. ఎవడు అమ్మాయిల కోసం ఎరవేస్తున్నాడు, ఎవరు వేధిస్తున్నారు, ఉరికిచ్చి కొట్టేదాన్ని. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, తన బాట, తన మాట, తన పాట అన్నీ ఒక చైతన్య స్రవంతిలో సాగిన వేముల పుష్పక్క మనతో ఉన్నారు. ఆమె ఒక ఫోక్ సింగర్గానే కాదు, ఒక ఉద్యమకారినిగా, తెలంగాణ సాంస్కృతిక సారథిగా కూడా తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తన గాత్రంతో, తన మాటతో ఎంతో సుపరిచితులైన వ్యక్తి. ఆమె మనతో ఉన్నారు. నమస్తే పుష్పక్క. నమస్తే అన్న. పుష్పక్క చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా అక్క? మీ ఉనికే పాట. అసలు మీకు ఈ పాటకు ఫస్ట్ సంబంధం ఎక్కడ కుదిరింది, ఎలా కుదిరింది, దాని నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నాన్న పేరు భిక్షం రెడ్డి, ఓకే. అమ్మ అండమ్మ. నాన్న
బై బర్త్ మేము పుట్టక ముందు ఆయన విప్లవోద్యమంలో ఉన్నాడు, ఒక లీడర్. మేము మా జ్ఞానం వచ్చి సమాజంలో చూసి మాటలు విని మాకు ఇప్పటికీ జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు నాన్న ఆల్రెడీ నక్సలైట్ పార్టీలోనే ఉన్నాడు. ఇంటికి విప్లవకారులు వచ్చిపోడు, పాటలు పాడేటోళ్ళు, రైతు కుల సంఘం వాళ్ళు, కార్మిక సంఘాల వాళ్ళు వచ్చిపోడు, నిత్యం వాళ్ళే. మేము బంధువుల దగ్గర పోడు తప్ప మా ఇంటికి బంధువులు వచ్చాడు ఎప్పుడు లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు విప్లవకారులతోనే ఉండేది ఇల్లు. అట్లా వాళ్ళు పాటలు పాడేటోళ్ళు వచ్చినప్పుడు పాటలు పాడని నేర్చుకున్నాడు. మీ అందరికీ తెలిసిందే, పాట తొందరగా ఆకర్షించుకుంటుంది, తొందరగా అది చేస్తుందని. అట్లా నేను నాన్న పాట పాడుతుండే, బయట ఏం పాడకపోతున్నా నేర్పించడానికి పాడుతుండే ఆయన. నేను అట్లా పాట నేర్చుకున్నా. అక్క ఫస్ట్ మీకు మైండ్లో అట్రాక్ట్ అయిన పాట గుర్తుందా? ఉందన్న. ఏం పాట అక్క? అట్రాక్ట్ అయింది అంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ అంటే విన్న మీ పాట, ఊహ తెలిసి విన్న తర్వాత అరే ఈ పాట బాగుంది, ఇట్లా పాడాలా, నేను పాడాలా అనుకుని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింటారు. నేను ఏ క్లాస్లోనో సరిగ్గా ఐడియా లేదన్న, నాకు 4th 5th అనుకుంటా, కోటమర్తిలో స్కూల్ బైకాట్ చేసిర్రు, ఊర్లో ర్యాలీ చేస్తుర్రు. ఆ ర్యాలీ చేస్తున్నప్పుడు పాటలు పాడుతుండే. స్కూల్ బైకాట్ అంటే ఎట్లుంటది అందరికి హ్యాపీ, ఈరోజు బడి బంద్ అవుతుందని ఉంటే ఆ బడి బంద్ చేసే వాళ్ళు మళ్ళీ మా మామ వాళ్ళు, మా అన్న వాళ్ళు ఇంటికి వచ్చే మామ అని, పెద్దగా వయసు ఉంటే మామ, చిన్నగా ఉంటే అన్న అని పిలుస్తుంటే వాళ్ళే కాబట్టి ఇంకా మా వాళ్ళు వచ్చారు కాబట్టి పెద్ద పురుసత నాకు. అప్పుడు నేను ఫస్ట్ విన్న పాట మా ఊర్లే తాటి చెట్టు కోంటోళ్ళు అని ఉంటారు మామ వాళ్ళు, వాళ్ళు సురేష్ మామల ఇంటి ముందు మమ్మల్ని అందరిని ఆపి ఎత్తు అరుగుంటుంది ఆడ, ఇప్పటికి ఇంకా ఉంది ఆ ఊర్లో అరుగు. ఆ అరుగు మీద నిలబడి పాడిండు కృష్ణన్న అని, మందుల కృష్ణన్న. నాతో పాటు ఇప్పుడు సారథిలో ఉన్నాడు. మత మత గుండాలు మీద పడుతున్నాయి, మత మత గుండాలు మీద పడుతున్నాయి, పలకవేముర శంకరా ముందుకు దూకవేముర శంకరా. మతవాద గుండాలు మీద పడుతున్నాయి, మతవాద గుండాలు మీద పడుతున్నాయి, పలకవేముర ముందుకు శంకర దూకవేముర ముందుకు. ఈ పాట ఏబీవీపీ గుండాల చేతిలో అప్పుడు జార్జి రెడ్డా మరి ఎవరు అమరులైందో తెలియదు నాకు. ఆ సందర్భంగా అప్పుడు నేను ఫస్ట్ విన్న పాట. వాళ్ళు పెద్ద సింగర్లే కాదు, స్టూడెంట్ అనేసి లీడర్లే, కానీ వాళ్ళు పాడితే అమ్మ పాట బాగుందిరా, మంచిగా పాడుతురా అని అనుకున్నా. దానికంటే ఫస్ట్ నేను విన్న పాట సమావేశంలో నాన్నతోటి. ఎక్కడ? నాన్న ఊర్లే రైతు కుల సంఘం సమావేశం జరుగుతుంటే నేను ఆ సమావేశానికి పోయినా. ఆ సమావేశానికి పోతే ఆ సమావేశంలో ఉత్తనే నాన్న సైకిల్ మీద ఎక్కించుకొని పోయిండు. మీ నాన్న కూడా మంచిగా గాత్రం ఇలాగే ఉండేదా? మంచిగా వాయిస్ పాడుతాడు, మంచిగా పాడుతాడు. బయట ఎప్పుడు సింగర్ కాదు కానీ లోకల్ సమావేశాలు పాడుతాడు ఆయన. ఆయన ఎందుకు తీసుకుపోయిండో నాకు తెలియదు, నేను ఎందుకు పోయినా నాకు తెలియదు, కానీ సైకిల్ మీద ఎక్కించుకొని పోయిండు. కూర్చున్నప్పుడు వాళ్ళు పాడిన పాట. ఏ పాట? మొగిలాలి మందార మొక్కల్ల పూలేవి, మొగిలాలి మందార మొక్కల్ల పూలే, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న. ఆహా మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, మొగిలాలి మోదుగు వనమంత చినబో, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న. ఆరే పెద్దన్న ఉన్నాడు అడివంత ఉన్నాడు, ఉన్నాడే చూడు మోదుగు వనములో, ఆహా విరబూసినాడే మందార మొక్కయి, ఆహా విరబూసినాడే మందార మొక్కయి. మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, పుల్లరెడ్డేడే పేదొల్ల మాయన్న, పుల్లరెడ్డేడే పేదొల్ల మాయన్న. నేను ఫస్ట్ విన్న పాట ఇది. ఇప్పటికీ మీకు అలా ముద్రించుకుపోయింది ఆ పాట. దాని తర్వాత నేను చాలా సార్లు పాడినామన్నా ఆ పాట, చాలా సార్లు పాడిన కానీ విన్నా నేను ఆ పాట. నాన్న కూడా నాకు పేపర్ మీద రాసి నేర్పించిన పాట. ఫస్ట్ వాళ్ళు నేర్పించిండు, పేపర్ మీద రాసి స్కూల్కి అప్పుడు పలుకుంటుండే కదా, దాంతో పాటు నాకు ఫస్ట్ ఒక పెద్ద పేపర్ మీద వాళ్ళని పెద్ద పెద్ద అక్షరాలు రాసి బాపు ఇచ్చి పంపించిండు స్కూల్కు, నా బిడ్డకే ముందు రావాలని. దాని తర్వాత నాకు తన పేపర్ మీద రాసి ఇచ్చిన పాట ఈ పాట. ఓ, మీ ఫాదర్తో అటాచ్మెంట్ ఉన్న పాటలు ఇవి రెండు. మీ బాల్యం గురించి చెప్తారా? అంటే ఎక్కడ, ఏమి, ఎలా? అంటే బాల్యము ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి విలేజ్. నా బాల్యము 6th క్లాస్ వరకు అమ్మా నాన్నలతో ఉన్నా. 6th తర్వాత అమ్మా నాన్నలతో. నేను దసరా హాలిడేస్ వచ్చినా పార్టీ దగ్గరికి వచ్చేదాన్ని, సంక్రాంతి హాలిడేస్ వచ్చిన, సమ్మర్ 3 months పల్లెలకి గ్రామాలకు ధరలండి విద్యార్థి సంఘాలను పిలిపిస్తుండే. అప్పుడు మా పార్టీ కుటుంబాలలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తుండే. అసలు మేము అందరు అమ్మమ్మ ఇళ్ళకు వాళ్ళకు పోతారు కదా, మాకు ఎప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడు వాళ్ళ గ్రామాలకని ఉండేటోళ్ళం. ఆ గ్రామాలకు పోయి అక్కడ ఉండి వాళ్ళతో ఉండి
బాల్యమంతా నాకు ఉద్యమంతోని ప్రజలతోటి ఆ ప్రజా కుటుంబంలో ప్రజల కోసం పనిచేసే కుటుంబాలతోనే అనుబంధం తక్కువ. ఇప్పటి కూడా నాకు రిలేషన్ అనేది చాలా తక్కువ. మా అమ్మమ్మ వాళ్ళు తప్ప ఎవరి దగ్గరికి పోయేది లేదు, ఎవరి దగ్గర ఉండేది లేదు. చాలా ఆడుతూ పాడుతూ గడిపినన్న. నాటకాలు వేసిన, ఫస్ట్ స్కూల్లో నాటకాలు వేసినాం. దాని తర్వాత డెంకల ప్రతిపాదన మీద, వరల్డ్ బ్యాంకు వ్యతిరేకంగా, అందాల పోటీ వ్యతిరేకంగా అప్పటి నుంచి ప్రారంభమైన ప్రతి కార్యక్రమం. శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే వస్తే కూడా ఫ్రైడే సాయంత్రం ఎవరో ఒకరు మా అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి సైకిల్ ఎక్కించుకొని ఏ ఊర్లో ప్రోగ్రామ్ ఉంటే ఆడ తీసుకుపోయి గోషి కట్టించి గొంగడేపించి మళ్ళీ సండే నైట్ అయినా మండే మార్నింగ్ స్కూల్ టైం వరకు ఇంటికాడ దింపేటోళ్ళు. అన్న తమ్ములు ఎంతమంది? వాళ్ళతో మీ రిలేషన్ ఎట్లుంది? ఒక చెల్లి శ్రీలత, 2 తమ్ముళ్ళు వెంకటరెడ్డి, సోమరెడ్డి. చాలా బాగుంటుంది అన్న. దాని మొత్తం నిజంగా చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళ కుటుంబం తప్ప, మా పిన్ని అమ్మమ్మ కుటుంబం తప్ప బంధువులతో ఎవరితో మాకు రిలేషన్ లేదు. నాన్న ఆల్రెడీ నక్సడిపాట్లో ఉండడం వల్ల, పేదరికం, రెడ్డి అయినా పేద కుటుంబం అవ్వడం వల్ల మాకేం పెద్ద అట్లాంటి కోరికలు ఆశలు ఏం లేకపోవడం వల్ల నాన్న చిన్నప్పటి నుంచి ఇంట్లో దేవుడే లేకుండా పెంచాడు మమ్మల్ని. ఆయన ఇప్పటికీ దేవుని మొక్కడు. ఇంట్లో దేవుడు లేడు, ఏ సాంప్రదాయాలు పాటించరు. ఊర్లో అన్ని కులాలు, అనగారిన కులాలు ఎవరున్నారో వాళ్ళు వచ్చి మామని వరుస పిలుస్తుంటే ఇంటికి వచ్చి మా ఇంట్లో మా ప్లేట్లు ఎవరు అన్నం తినకపోతుండే. మా బంధువులు ఫంక్షన్లో పిలిస్తే ఏదైనా వస్తే ప్లేట్లు తినకపోతుండే వాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చిపోయినాక మా బాపమ్మ వాళ్ళు, పక్కన బాపమ్మ వాళ్ళు, ఎందుకే వాళ్ళకు ఊకే పిలిచి పెడతారు అన్నం, మీరు మీ నాయన అట్నే చేసిరు, మీరు అట్నే చేస్తారని అంటుండే. వాళ్ళు ఒక్కరు మాత్రమే ఊర్లే నాన్నని అన్న అని పిలిచేటోళ్ళు, చాలా ప్రేమగా. ముందు నుంచే మాకు అట్లా అలవాటు అయిపోయింది. చాలా అందంగా నచ్చినట్టు. ఇంకా మేము వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ముందు నుంచి అన్ని కుటుంబాలు, విప్లవోద్యమంలో ఉన్న అన్ని కుటుంబాలు ముందు నుంచే వాళ్ళు బిల్డప్ అయి ఉంటారు, అట్లా క్రియేటివ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మాకు పెద్ద ఫీలింగ్స్ ఏం లేకపోతే చాలా హ్యాపీగా గడిపినాం అన్న. ఉద్యమకారులతో, పాటలతో చాలా బాగా. వాళ్ళు ఎక్కడికన్నా మీటింగ్లకు ఢిల్లీకో బొంబాయికో పోతే వాళ్ళు మాకు పెన్నులు కొనుక్కొచ్చేటోళ్ళు, బుక్ కొనుక్కొచ్చేటోళ్ళు, పలకలు కొనుక్కొచ్చేటోళ్ళు, ఇంటి దగ్గర ఉన్న కలిసింది తినేటోళ్ళు. అమ్మ లేకపోతే మాకు అమ్మ పనికి పోయేసరికి వండి పెట్టేటోళ్ళు. వాళ్ళు వండి పెట్టి తిని మళ్ళీ మేము తిని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, రొట్టె చేసేటోళ్ళు. అన్నీ అంత ఫ్యామిలీ లాగానే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎట్లయితే మంది ఉన్నారో అట్లనే ఉండేటోళ్ళు అప్పుడు కూడా. మీకు తెలిసి ఫస్ట్ మీరు స్టేజ్ మీద పాడిన పాట మీకు గుర్తుందా? ఎక్కడ పాడారు? ఏ స్టేజ్ మీద పాడారు? ఏ స్టేజ్ మీద వాడినంటే పల్లెపాడులో వాడినన్న. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలోనే ఉన్న నార్కడపల్లి మండలంలో పల్లెపాడులో పాడిన నేను పాట. ఫస్ట్ పాట ఏ సందర్భంలో? ఏ సందర్భంలో అంటే అది డిసెంబర్లో అమరుల వారోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ నెలంతా, మే నెలంతా ఉంటది. నాకు తెలిసి డిసెంబరో మేనో అనుకుంటా. సమ్మర్లోనే డాన్స్ క్యాంపెయినింగ్ పెడతారు. ప్రతి సమ్మర్ వచ్చినప్పుడు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే డాన్స్ నేర్పియడము, స్ట్రీట్ ప్లే నేర్పియడం, పాట పాడడం, డప్పు, ఇవన్నీ ఒక 20 రోజుల నుంచి నేర్పించుకుని దాని సందర్భంగా ఒక సభ పెట్టేటోళ్ళు. ఆ సభలో నేను పాట పాడిన. ఫస్ట్ పాట ఏ క్లాస్ ఉంటే అప్పుడు మీరు? 6th అన్న. సిక్స్త్ సమ్మరా 7th సమ్మరా ఐడియా లేదు నాకు, ఇన్నేళ్ళు కాబట్టి. ఏం పాట పాడారక్క? కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ తిరునవ్వా, కన్నుల ఆశలు నీరై పార, కట్నపు జ్వాలల సమితైపోయావా. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కార, కట్నపు జ్వాలల సమితైపోయావా. పారానింకా ఆరనలేదు, తోరణాలు కలవాడనలేదు, పారానింకా ఆరనలేదు, తోరణాలు కలవాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, బంధువులిళ్ళ చేరనలేదు, మంగళనాదాలాగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓసెల ఏడా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమేలావా. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగం, కట్నపు జ్వాలల సమితైపోయావా. ఈ పాట ఫస్ట్ మీ స్టేజ్ మీద పాడినప్పుడు ఎట్లా వచ్చింది రియాక్షన్? సభ నుంచి ఏమన్నా రియాక్షన్ గుర్తుందా? ఉందన్న. రియాక్షన్ అంటే అందరూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు, ఊళ్ళల్లో మీటింగు, పొగడ్తలు అనేవి కళాకారులకు సహజమే అన్న.
కానీ విప్లవోద్యమంలో పనిచేసే కళాకారులు అయితే నేనైతే ఎప్పుడు పొగుడుతాను, ఎప్పుడు అంటే అట్లా పొగడము, చప్పట్లు కొట్టడం, బయట క్లాసికల్ లాగా మాకేం ఉండవు. అవును. బాగా పాట పడితే చెల్లె బాగా పాడినవరా, రేపు ఇంకోటి మంచిగా నేర్చుకోరా, స్టేజ్ మీద పొగళ్ళు ఉండవు. కిందికి వచ్చినాక మంచిగా పాడినవరా, మంచిగా పాడుతున్నావు, నువ్వు ఇంకా ఇంట్రెస్ట్ పెడితే బాగా పాడుతావు అట్లా అట్లా మీకు అంటారు. ఫస్ట్ కితాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పెద్దలు? మీ ఉన్నారన్న ఊర్లో? కృష్ణారెడ్డి అని, ఉమ్, పల్లెపాళ్ళ కృష్ణారెడ్డి అని ఉంటుండే, అమరుడైండు. ఉమ్, తను వరంగల్ ఎన్కౌంటర్లో అమరుడైండు. నేను చిన్నగా ఉన్నప్పుడు, నా ఊహ తెలిసి నేను మాటలు విని మాట్లాడుతున్నప్పుడు తను ఓల్డ్ టైమరు, ఉమ్, ఇంటికి వస్తుండే. నాన్నకు ఆయనకు ఏదో సమ్ రిలేషన్ ఉండనో లేదో తెలియదు నాకు, కానీ బావో బామ్మర్దుల వరుసలు ఉంటుండే వాళ్ళకు. నేను మామ అని పిలుస్తుంటే నేను ఆయన భుజం మీద ఎక్కించుకొని నన్ను స్కూల్కి పంపి, స్కూల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి నాకు సైకిల్ నేర్పించి చేసింది ఆయనే. అప్పుడు ఆ అన్న బతుకున్నాడు, అప్పుడు యూజీకి పోలేదు, ఊర్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే చూసుకొని జడ వేయించి స్నానం చేయించి అన్ని చేసేటోడు. చాలా గుర్తుకుంది. చాలా ఏండ్లు కలిసినాం. నాకు మ్యారేజ్ అయినాక కూడా ఉన్నాడు. తన్ని చివరిసారిగా నేను వీరేశమే మా చేతుల మించే తన దాన సంస్కారాలు జరిగినాయి. ఎట్లా? ఎన్కౌంటర్ ఇచ్చి చనిపోయిండు. అయ్యో, ఎక్కడ? అడవిలో, వరంగల్ ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఉహు, ఈ నకరికల్లుకు ఇక్కడ ఈ నకరికల్లు వీధిలో పొంటే మేము పాట పాడి తిరిగి ఆయనతో ధర్నా చేసినాం. ఈ నకరికల్లుకే డెడ్ బాడీని తీసుకొచ్చినాం. నేనే పోయి అక్క బిడ్డ అని నాతో సంతకం పెట్టించి తీసుకొచ్చారు. నేను చిన్నపిల్లనే, పెళ్ళి కాలేనట్టుంది నాకు తెలిసి, పెళ్ళి అయిందో లేదా సరిగ్గా ఐడియా లేదు నాకు. 2010 కాలేదు, తీసుకొచ్చిరు, అంత్యక్రియలు చేసినాం. అప్పుడు ఏమన్నా పాట పాడారా ఆయన అంత్యక్రియల్లో? అంత్యక్రియలు అమరులో పాటలు పాడుతుంటాం. ఆయన మీకు బాగా అటాచ్మెంట్ కదా? నేను ఫస్ట్ పాట కూడా ఆయన కోసమే రాసిన. అక్క, ఈ మీరు సరే చదువుకుంటున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది. అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అమరుడవో కృష్ణారెడ్డి, అమరుడవో కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా. థ్యాంక్ యూ. ఈ పాట పాడారు. ఒక చరణం గుర్తుకొచ్చింది. ఈ పాట నేను రాసిన పాట. Great అక్క. అక్క, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఆల్రెడీ మీ ఫాదర్ విప్లవంలో ఉన్నారు. మీరు చదువుకొని ఏదైనా జాబ్ చేయాలని అట్లా ఉండేనా, లేకపోతే మీరు అంటే ఎట్లా అనిపించింది మీరు జాబ్ చేయాలన్న కోరిక ఎప్పుడు రాలేదన్న. నాన్నకుంటుండే ఉమ్, చదువుకుంటది, చదువుతుంది కదా. ఎప్పుడన్నా నేను ఏదో 10th లోపు అన్నట్టుంది 2-3 సార్లు, నువ్వు ఎంఆర్ఓ కావాలి, ఇంట్లో పెద్దమ్మ కదా, చదువుతావు కదా, నువ్వు ఎంఆర్ఓ కావి అయి ప్రజలకు సర్వీస్ చేయాలని అంటుండే. అంత పెద్ద పదాలు మనకేం తలకాయకి ఎక్కేటి కావప్పుడు. అంతకంటే ముందే ఇంత పెద్ద రాజకీయాలు, వాళ్ళతో పాటలు పాడు, బజార్లు ఎమ్మడి తిరుగుడు, డప్పులు, గజ్జలు, కాబట్టి ఆ ఎంఆర్ఓ అనే పదాన్ని ఈ డామినేట్ చేసినాయి నన్ను. ఇవే ఇంట్రెస్ట్ అయినాయి వాటి గురించి చదువు. ఇప్పుడు నా చదువు అంతా సప్లిమెంటరీ చదువు అన్న. ఎంతవరకు చదివారక్క మీరు? నాది AA LLB. ఈ చదువుకుంటూనే విప్లవ ఉద్యమంలోకి వెళ్ళారా మీరు? విప్లవోద్యమం నుండి చదువుకున్నా. ఉండే చదువుకున్నా. ఓకే. విప్లవోద్యమ విద్యార్థి సంఘంలో పనిచేస్తూనే చదువు కొనసాగించినాం. అలా అడ్మిషన్ వేసేది, ఎండాకాలం ఆనకాలం క్లాసులకు పోయేది. ఆ కాలేజీ పోయి మేము ధర్నా చేయాలన్నా, ఆ కాలేజీ పోయి ఏదన్నా మాట్లాడాలన్నా స్టూడెంట్ అయి ఉండాలి కన్నా. అవును. దానికోసం అన్నా దాంట్లో అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఓకే ఓకే ఓకే. అవునులే, మీరు స్టూడెంట్ కాదంటారు. స్టూడెంట్ కాదంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కదా. అవును. స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఉండాలంటే స్టూడెంట్ సమస్యలు తెలిసి ఉండాలి. అవును. వ్యవసాయ రంగంలో పనిచేయాలంటే ఆ రైతు అయి ఉండాలి. దానికోసం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, చదవాలి కూడా. చదువు సర్టిఫికేట్ కోసం చదువుకోలే, పోరాటం చేయడానికి, విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతున్నాం, చదువు చదివినాం. అప్పుడు వీరేశమన్న ఎక్కడుండే? మీరు ఈ చదువుకునేటప్పుడు ఎక్కడైనా కలిసారా? నా 6th క్లాస్ నుంచి వీరేశంతో ఉన్నా నేను. ఓకే. ఈయన కూడా విద్యార్థి సంఘమేనా? విద్యార్థి సంఘమే. తను డప్పు కొడతాడు, డప్పు డోల కొట్టాడు. నేను చెప్పిన ఈ పల్లెపాడులో తను కూడా ఉన్నాడు ఆ డప్పు దాంట్లో. ఇద్దరం కలిసి డాన్స్ కూడా వేసినాం. ఇద్దరం కలిసి డాన్స్ వేసినాం, డప్పు కొడుతుండే. అప్పుడే తను డోలకు కొడుతుండే, డప్పు శిక్షణ కూడా ఇస్తుండే తను అప్పుడే. ఓకే. నేను 6th అంటే తను 9th క్లాస్, నాకంటే 3 years పెద్ద కదా. 9th ఉన్నాడు. పాటలు కూడా పాడిండ్రా? మీ పాటలు నాకంటే చాలా బాగా పాడతాడు. మీ ఇద్దరు కలిసి పాడిన పాట ఏదన్నా ఉందా? ఇద్దరం కలిసి ఏం పాడలేదన్న, పాట నేర్పిస్తాడు అంతే. మీకు నేర్పించాడా ఏదన్నా? నేర్పించింది. ఏం పాట నేర్పించాడు? నాకు ఇట్లా నేను ఇప్పుడు చూసుకుంటూ వాడతాం కదా, కళాకారులకు ఉన్న చెడ్డ గుణం ఏంటంటే మాకు బట్టి పట్టుకొని తలకాయలు పెట్టుకుని తక్కువ. అవును. ఏ పాట వస్తే దాంట్లోనే వాడతాం. నాకు అట్లా నువ్వు నేర్చుకోవాలి, పేపర్ లేకుండా పాడాలని నేర్పించిన పాట. నేను చాలాసార్లు వాడిన పాట. పాడండి. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్లదీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్లదీరు,
రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది అంగిలా ఊదరిగి చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డాను ముద్దాడుతావు పసిగుడ్డు జ్వరమొచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసేసినట్లు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు నడక నేర్పినావు నవ్వు నేర్పినావు పాలు దాపినావు పాట నేర్పినావు మలములు ఉచ్చపసి మైల చేసిన గిల్లిన కొరికిన దిద్దు చేసిన అమ్మ నీ ఓపిక అంతు దిక్కాదే కన్న తల్లి కడుపు లోతు తెలివాదే దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మ అమ్మ అని అరిచితే చాలు యముడు కూడా వచ్చి చూసిపోతాడు చావు కూడా చూసి చూడనట్టుండు ఆడబిడ్డల గాని అప్పగింతాలప్పుడు పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు అక్క చెల్లెన్లాను అన్నదమ్ములాను అందరినీ కల్పించే మందిరమమ్మో అందరినీ కల్పించే మందిరమమ్మో ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది పాతాల గంగమ్మ లోతు తెలిసింది పాతాల గంగమ్మ లోతు తెలిసింది అంతు జిక్కనిదొకటే అమ్మ ప్రేమమ్మో ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా. ఈరోజు విప్లవోద్యమంలో ప్రజల కోసం ప్రాణాలిచ్చి ప్రజల కోసం త్యాగం చేసే ప్రతి బిడ్డను గన్న తల్లి, ప్రజలకు సర్వీస్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఐఏఎస్లై అధికారులై నీతి నిజాయితీతో పనిచేసే ఆఫీసర్లను కన్న తల్లులు, ప్రతి బిడ్డ మీద తల్లికి కోరికుంటుందన్న, నా బిడ్డ ఇది కావాలి అది కావాలని. అందరూ నెరవేర్చకపోవచ్చు తల్లి కోరికని, తల్లి నెరవేర్చని కోరికలు కూడా తీర్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. అట్లాంటి బిడ్డలకు చాలా ఉన్నతమైన వాళ్ళు. కానీ ఈరోజు కడుపులో ఉన్న బిడ్డనే స్కాన్ చేసి చంపే దగ్గర నుంచి మొదలుకుంటే ఆడపిల్ల మగపిల్ల అని ఇప్పటికే ఆడపిల్లల శాతం తగ్గిపోయింది. 70 మంది ఆడపిల్లలు ఉంటే 90 మంది మగపిల్లలు ఉన్నారు. ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమంటారు, చెప్పుకోలేక బయటికి మాకేం కట్నాలు వద్దు, అదంతా పచ్చి అబద్ధం. కట్నాలు లేకుండా చేసుకుంటాడు ఎవ్వలేడు ఇయ్యాలి లేపు. దొరక్క ఎవడు పిల్లనియక ఏజ్ బారైపోయి ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోవాలి, జీవితం నిలబడాలి. కానీ ఎవరు చేసిన పాపం అది. ఆడపిల్లని చంపేయడం వల్ల శాతం తగ్గిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగింది, తెలివి ఎక్కువైంది, టెక్నాలజీ ఎక్కువైంది. దీని నుంచి ఏం చేస్తున్నారంట అన్న, పిల్లలని దత్తత. ఇంతకుముందేమో అంగట్లో పెట్టి అమ్మేటోళ్ళు కడుపును రెంట్కి ఇస్తున్నారు. నా భాషలో చెప్పాలంటే కడుపును రెంట్కు. పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు, పాపం మేము చాలా బుద్ధిమంతులం కనిస్తున్నామని దత్తత, చట్ట విరుద్ధమైన దత్తత. మీరెట్లా మీ బిడ్డల్ని ఇచ్చినా మీ బిడ్డలు దత్తత పేరుతో వాళ్ళ దగ్గర ఉంటారని మీరు భ్రమపడకండి. ఆ బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి పంపుతున్నారు, ఏ మాఫియా చేతులకు మీ బిడ్డలు పోతున్నారు, మీకు చేతులు ఎత్తి దండం పెడితే ఆడపిల్లల్ని నమ్మొద్దు. ఆడపిల్లల్ని చదవనియండి, ఎదగనియండి. ఈ సమాజంలో సముచితమైన స్థానం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. ఆడపిల్లల గాని అప్పగింతాలప్పుడు పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు పాలసేపులు నిన్ను అక్క చెల్లెన్లాను అన్నదమ్ములాను అందరినీ కల్పించే మందిరమమ్మో అందరినీ కల్పించే మందిరమమ్మో. అరే ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది పాతాల గంగమ్మ లోతు తెలిసింది అంతు జిక్కనిదొకటే అమ్మ ప్రేమమ్మో ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా. అందుకే కన్నతల్లి కన్నుల్లో కన్నీళ్లు లేని రాజ్యం కావాలి, అట్లాంటి పరిపాలన కావాలి. ఏ కన్న తల్లి భూమి మీద ఏడవద్దు. అట్లాంటి సమాజం, అట్లాంటి మనుషులు ఆ విలువలతో ఉండడానికి మా వంతుగా ఏమనైతే చేయాలని కోరిక, అంతే. ఇప్పుడు మీకు పాటలు మీరు పాడేవాళ్ళు, ఆయన మీకు డోలకు డప్పు కొట్టేవాళ్ళు. సో మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన, అంటే ఒకరినొకరు ఇష్టపడుకోవడం అనే అట్లాంటి ఎట్లా తెలిసింది? ఎవరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు? యాక్చువల్లీ వీరేశం గారిని నేను ముందు అన్న అని పిలిచేదాన్ని. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమ సహచరుడు కదా, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆడపిల్లల పట్ల చాలా మర్యాదగా ఉండేటోడు. అందరు ఉంటారు ఉద్యమంలో పనిచేసిన, విప్లవోద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మర్యాద ఉంటారు. చాలా ఒక తండ్రి వాళ్ళకి ఎట్లాంటిది ఉన్నా ఏమున్నా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. 6th క్లాస్ నుంచి అంటే ఇంకేముంటది అన్న, యాజ్ ఎ బ్రదర్ లాగా, సీనియర్ మా పెద్ద అన్నలాగా చూసుకొని ఉండేటోడు. ఓల్డ్ టైమర్లలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉండే, ఈ జిల్లాలో అమ్మాయిని ఒక్కదాన్ని, అంటే నా ఏజ్ వాళ్ళు నేను ఒక్కదాన్ని. నా సీనియర్లు చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు.
అట్లా ఉన్నారు. మిగిలిన మేమిద్దరమే కాబట్టి అందరు మమ్మల్ని పెళ్లి చేసుకోండి, మీరు ఇద్దరే ఉన్నారు, పెళ్లి చేసుకోండి అని అడిగిండ్రు. నేను అప్పుడు కొంచెం ఉంది, నాకు ఇప్పుడు పెళ్లి ఉద్దేశం లేదు, నేను తర్వాత చేసుకుంటా, నాకు ఉద్యమంలో పని చేయాలని ఉంది, ఇంకా కొంచెం ఏదైనా పెద్ద స్టెప్ తీసుకోవాలంది, దానికి పెళ్లి ఆటంకం అయింది కాబట్టి వద్దు అని పార్టీ వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పిన, నేను ఇప్పుడు చేసుకోనని. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేమే క్లోజ్ అయినప్పుడు, చేసుకుందాం అనుకున్నప్పుడు, ఎట్లాగ ఇద్దరం ఉన్నాము, ఊకే మనమ్మటే పడుతురు కదా, ఆలోచిద్దామని మాట్లాడుకున్నప్పుడు చేసుకుందాం కానీ కండిషన్స్ పెట్టుకొని. ఏం కండిషన్స్ పెట్టుకున్నారు? పిల్లలొద్దు, పిల్లల్ని కనొద్దు, రేపు మనకు వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది అవుతారు, కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తాయో చేయవు, వాళ్ళు చేయకపోతే కనొద్దు, చేసినా కూడా కనొద్దు, అప్పుడు కండిషన్ బట్టి ఉందాం అని నేను కండిషన్ పెట్టిన. కనొద్దు, మనకు వాళ్ళు అడ్డం వస్తారు, మన సీనియర్లను ఆల్రెడీ చూసినాం, మనం ఏడుకో అడుగు పోయి చచ్చిపోతే మళ్ళీ పిల్లలు వాళ్ళ కోసం రాజీపడి రావాల్సి వస్తుంది అనుకున్నాం. చివరికి మా జీవితంలో అదే జరిగింది, రాజీపడే రావాల్సి వచ్చింది అనుకున్నాం. కాలేదు, ఇద్దరం అనుకొని పార్టీకి చెప్పిన, లెటర్ పెడితే చేసింది పెళ్ళి. ఎప్పుడు అక్క ఎట్లా చేసుకున్నారు? 2001లో. పార్టీలో ఏముంటుంది అన్న, చాలా సిస్టమేటిక్ ఉంటుంది, మీరు విన్నంత ఈజీగా, మీరు చూసినంత ఈజీగా ఉండదు. పెళ్లి చేసుకుంటామని చెప్తే 6 months 1 year వేరు దగ్గర ఇస్తారు ఇద్దరిని. ఓకే, వేరు దగ్గర ఉండాలి. అప్పుడు ఏమన్నా మనస్పర్ధలు వస్తాయా, ఏమన్నా వస్తుందా, అబ్జర్వేషన్ చేసి వీళ్ళది అట్రాక్షనా, లేకపోతే సిన్సియర్గా ఉంటారా, ఒకరినొకరు అర్థం చేసుకున్నారా లేదు. ఇంకా మేము అర్థం చేసుకున్నది ఏం లేదు, ఆయన ఏం తింటాడో ఏముంటాడో ఆయన తెలుసు, నేను ఎట్లా గట్టిగా మాట్లాడితే ఏముంటానో ఆయన, నా గురించి ఆయన తెలుసు, తెలియంది ఏం లేదు. కానీ అయినా సరే పార్టీ కండిషన్ ప్రకారం ఉంటుంది. 6 months పంపించి యాక్సెప్ట్ చేసారు. నకరికల్ ఈ టౌన్ హెడ్ క్వార్టర్ టౌన్లోనే హై స్కూల్ ఉంటుంది, దాంట్లో చేసారు మా పెళ్ళి. ఇంత ఒక 2-3 పూలు ఇట్లా మాల కట్టిన దారం తీసుకొచ్చి అల్లి చేసిండ్రు, వచ్చిర్రు. అమ్మా నాన్న కాకుండా ఊరికే పూల తాళు ఉండదన్న, తాళు ఉండదు, ఓన్లీ దండలే. దండల మార్పిడి చేసుకుని ఏం లేదు. అందరి ముందు మేము రేపటి నుంచి భార్య భర్తలమే, మేము తిరిగినా ఒక దగ్గర కూర్చున్నా మీరు తప్పుగా అనుకోవద్దని ప్రకటించడమే అంతే పెళ్ళి అంటే. మీ దృష్టిలో మేము ఈ రోజు నుంచి భార్య భర్తలు కలిసి బతుకుతాం, ఇక మమ్మల్ని వేరే తిరిగి అనుకోకండి, మళ్ళీ మీకు ఏం అనుమానం లేవని అన్ని క్లియర్ చేయడానికి అదొక వేదిక. అంతే. ఎవరెవరు వచ్చారు మీ పెళ్లికి? అంబేద్కర్ అన్న అని ఉంటాడు, ఓకే, నెల్లూరులో ఉంటాడు, మా సీనియరు, మాకు రాజకీయ గురువు కూడా. అన్న చేతుల మీద చేసారు, జిల్లా పార్టీ చేసింది, అంబేద్కర్ వచ్చి చేసిండు. భోజనాలు గీజనాలు అట్లా ఏమన్నా పెట్టిండ్రు అన్న, పార్టీ వాళ్ళు పెట్టిండ్రు భోజనం. ఎవరు పెట్టిరో తెలియదు, ఆ రోజు కానీ భోజనాలు పెట్టిరు. 2001 ఆగస్టు 2వ తారీఖు రోజు. అప్పటి వరకు ఆ సంవత్సరం ఒక్క రోజు కూడా వర్షాలు పడలేదన్న, బాగా వర్షం పడ్డది. రేపు పెళ్ళనగా ఈ రోజు వర్షం పడ్డది, ఇక్కడ దాకా నీళ్లు. మా పెళ్ళికి ఏదో వర్షం పడ్డ సెంటిమెంట్ కాదు, ఆ రోజు ఏదో వాతావరణం వచ్చింది, వర్షం పడ్డది, నీళ్ళలోనే అన్నం తిన్నాం. తడిసే బట్టలు సగం దాకా ఇందాక తడిసి, మా పెళ్లి ఫోటోలు తడిసే ఉంటాయి, తడిసిపోయి దండలు వేసుకొచ్చుకున్నాం. ఓకే, వరుణ దేవుడు మీకు శుభం పలికాడు అన్నట్లు, ప్రజలు దీవెనలు ఇచ్చిరు. ఓకే. సో పెళ్ళి అయినాక మళ్ళీ ఒకే దగ్గర వేసారా మిమ్మల్ని పార్టీలో పనిచేయడానికి? ఎక్కడుంటే అక్కడైనా ఒకే దగ్గర ఏం లేదు, ఇక ఎవరి పని వాళ్ళు, ఎవరి కమిటీ నిర్మాణం, ఎవరి పనులలో వాళ్ళు ఉండాల్సిందే, ఎక్కడోళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు మీరేమో రెడ్డి, తనేమో దళిత్ కదా, సో మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? అప్పుడు సొసైటీలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా ఎక్కువ కులతత్వం చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఉంది, ఇప్పుడు కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఉంది, హైటెక్. ఇప్పుడు ఎవరికి కనబడకుండా చూడుబుట్ట వేసుకుంటాము, వాడు అంత ముందు ఏమో ఈడు ఎందుకు వచ్చిండ్రా రాని ఎద్దు గడప దగ్గరకని ఎల్లగొట్టేటోళ్ళు, ఇప్పుడు కుసబెట్టుకొని తిట్టుకుంటాడు. అవును, మన వేరే ప్లేట్ పెడతాడు, ఏం చేస్తాడు, అనుభవించే వాళ్ళు తెలుస్తుంది అవన్నీ. ఏం పోలే, ఇప్పుడు కూడా కులం ఏం పోలేదు, పోదు కూడా ఇండియాలో నాకు తెలిసినంత వరకు. పోవాలి, పోదంటే మళ్ళీ వెనక పడతాం అన్న, పోవాలి. మీకేమి ఎలా కన్విన్స్ చేశారు మీ ఫ్యామిలీస్ ని? కన్విన్స్ అవసరం లేదన్న, మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే చేసిండు. మేము చిన్నగా ఉన్నప్పుడే మా ఇంట్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసిండు నాన్న. ఇంట్లో అంటే పార్టీలో నాన్న చేతుల నుంచి చాలా మంది పెళ్లిళ్ళు చేసి వాళ్ళు మా కళ్ళ ముందు పిల్లల్ని కన్నారు, మంచి హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. నాన్న ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు, వీరేశం గారి సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్, మా అమ్మ నాన్న ఎంతో వాళ్ళ అమ్మ నాన్ననే పిలుస్తాను నేను ఇప్పుడు కూడా, వాళ్ళు చనిపోయినరు, అమ్మ నాన్న బావల్ని కూడా అన్న అనే పిలుస్తాను నేను. ఎవరి నుంచి అబ్జెక్షన్ లేదు, కానీ అమ్మకు కొంచెం భయం ఉండే, ఆమెకు లోకం సమాజం తెలియదు కదా, ఆమె ఒక్కతే అబ్జెక్షన్ చెప్పింది. ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాం, ఎవరు వస్తారు మన ఇంటికి, ఎవరు రానియరు, ఇప్పటికీ మేయ వాళ్ళు ఇట్లా ఇట్లు ఉన్నాం, మనం ఎందుకు అట్లా చేసినాం అని ఒక్కసారి ఏడ్చింది. మేము మా నాన్న చెప్పకుండా పెళ్లి కార్డు తీసుకొని పోయినాం, పార్టీ తీసుకొని పోయింది. అన్న ఇట్లా బుజ్జి పెళ్లి చేస్తున్నాం అంటే, నా బిడ్డ పెళ్లి చేయడానికి మీరెవరు,
నేనేమన్నా అబ్జెక్షన్ చెప్తానా, కార్డు కొట్టుకొని మీరు ఎట్లా వస్తారు, నేనే పెళ్లి చేసి మిమ్మల్ని పిలుస్తా కదా ఎందుకు వచ్చిరని కొంచెం సీరియస్ అయ్యిండు. యాక్సెప్ట్ చేసిరు. అమ్మ ఆ క్షణం వరకే, అర్ధ గంట వరకే ఆమె చూపించింది కోపం. దాని తర్వాత ఆమెనే పెద్ద, ఆమెనే అన్ని, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఆమెనే ఇష్టమైన అమ్మ. కానీ కుటుంబం మాత్రం ఒక 3-4 ఇయర్స్ క్యాస్ట్ వాళ్ళు వెలివేసినట్టు, అంటే ప్రోగ్రామ్ లో తమ్ముడు పెళ్లి చేసినామన్న. నా తర్వాత తమ్ముడు పెళ్లి అయింది, చెల్లెదైంది. వాళ్ళ పెళ్లికి ఏం అడ్డంకులు రాలేదా? వచ్చినాయి. అంటే అడ్డంకులు అంటే మా మామయ్య బిడ్డనే చేసినాము, చేసుకుండు మామయ్యనే చేసిరు కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు. పిల్లల్ని ఇవ్వడానికి ఏం ప్రాబ్లం రాలే, కానీ చుట్టాలు రాలేదు. వాళ్ళ ఇళ్ళ కార్యాలు అయితే మమ్మల్ని పిలవకపోవడము, పిలవలేదని మేము ఏం ఫీల్ అవ్వలే, కానీ పిలవలేదు. ఒక 3-4 ఇయర్స్ వరకు చాలా ప్రాబ్లమ్స్. మేమెవరం ఫీల్ కాలేం, మన అవసరం లేదని మేమున్నాం, కానీ అమ్మ ఫీల్ అవుతుండే. అవునండి. నేను ఎట్లా పిలిస్తే పోయేదాన్ని కాదు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి మీకు సపరేట్ గా ప్లేట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయా మీ బంధువుల ఇళ్ళల్లో? అట్లా అస్సలు లేవనా, లేవా? అట్లా పెడతారనే ఆలోచన ఉండు కాదు. వాళ్ళు తేడా కూడా మనకు అవగాహన ఉంది కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. అవగాహన ఉందంటే నా ఇళ్ళలో పోవడం మానేసుడు. అసలు నాకు చుట్టాల ఇళ్ళలో పోయే టైం కూడా లేదన్న, అంత టైం కూడా లేదు. ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరగా పోతాం, ఇప్పటి కూడా అంతే. ఎవరు స్వీకరిస్తారు, ఎవరు ప్రేమ కూడా రాళ్ళకాడికి. ఈ విప్లవ నేపథ్యంలో మీరు ఈ ఉద్యమంలోకి వెళ్ళారు కదా, అప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన నక్సలైట్ లీడర్స్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న. కొంతమంది చెప్పండి, అంటే ఏ రకంగా అని. కూర రాజన్న ఉన్నాడు, ఇష్టం. అప్పుడు మేమున్న పాటలు ఆయన హీరో. క్లాసులు చెప్పడం, ప్రజల గురించి చెప్పడం, తండ్రిలాగా చూసుకోవడం. నాకు ఫస్ట్ పెన్ను కొనుక్కొచ్చింది ఆయననే. ఓకే. ఢిల్లీ నుంచి పెన్ను తెచ్చిన, పెన్నుకు ఇట్లా చేతులు ఉంటుండే, హ్యాండ్ లాగుంటుండే సింబల్ పైన చెక్క పెన్ను. దాంట్లో రిపిల్ మార్చుకొని వేసుకోవాలి. చాలా రోజులు పెట్టుకున్నది. ఒకరోజు ఇంటికి పోలీసు వాళ్ళు దాడికి వచ్చినప్పుడు ఆ పెన్ను తీసుకుపోయిండు. ఆడికి నచ్చి తీసుకుపోయిండు ఆ పెన్నుని పోలీసోడు. నేనేమో ఎవిడెన్స్ తీసుకుపోయిండు ఏమన్నా తర్వాత అనుకున్నా, కానీ నన్ను నచ్చి తీసుకుపోయిండు. దొబ్బితో దొబ్బిండు, సర్వన్న దొబ్బడా ఇంట్లో నా పెన్ను దొబ్బిడని చాలా రోజులు బాధపడ్డా. కూర రాజన్న, భరతన్న, అమరులు చాలా మంది ఇష్టం అన్న. ఒక్కరు కాదు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఇక్కుళ్ళ మతం ఇవన్నీ పోవాలని బిగిపిడికిలు బిగించిన వాళ్ళు ఎవరైనా నాకు ఇష్టమే అన్న. ఒక్కరిని చెప్తే అందరిని తక్కువ చేసినట్టు అవుతా, అందరు ఇష్టమే. సో వాళ్ళు ఎన్కౌంటర్ అట్లా ఎవరన్నా అట్లా ఎన్కౌంటర్లు అయినప్పుడు ఎట్లా మీకు ఎట్లా అనిపించింది? మస్తు మంది చనిపోయిండ్రు, 50-60 మంది చనిపోయిండ్రు అన్న. మీతో బాగా ఇక్కడ ఇప్పుడు కూర్చొని ఛాయ్ తాగినాక తెల్లార వరకు శవమైన వాళ్ళు 6 మెంబర్స్ అన్న. మా దగ్గరకు మేము కలిసిపోయి పొద్దున పోయిన శాంతి చర్చల ప్రతినిధి రియాజ్ అన్న. ఒక 20 ఏళ్ళు కలిసి సాహచర్యం చేసినాం, ఉద్యమ సాహచర్యం. అన్నకు మ్యారేజ్ అయింది. మేము చిన్నప్పటి నుంచి, అన్నది బీటెక్ అయిపోయింది. మంచి ఇంటెలిజెంట్ కావాలి. వాళ్ళది గోల్డ్ మెడల్, బీటెక్లో గోల్డ్ మెడల్. అప్పుడు మన సప్లిమెంటరీ చదువులకు ఆయన గోల్డ్ మెడల్ అంటే ఎంత నాలెడ్జి. బట్టలు కూడా 3-4 రోజులకు ఒక రోజు ఉత్తుకునేటోడు అన్న. పేపర్ రోడ్డు మీద కరపత్రం దొరికినా తీసుకొచ్చుకొని చదువుకునేటోడు, అంత క్లాసులు ఇచ్చేటోడు. తిండి టైంకి ఏదైనా తిండి ఎంత ఉన్నా ఇట్లున్నా, ఎంత మురిగి మేమే ఇట్లున్నాం అన్నటోడు. శాంతి చర్చల ప్రతినిధి జనశక్తి పార్టీ నుంచి ఎన్కౌంటరే చనిపోయిండు. యాదగిరి, భరతన్న, మేదక్ సంజీవన్న, సుభాష్ అన్న, చాలామంది అమరులు ఉన్నారన్న. కళ్ళ ముందు నానప్ప నుంచి చూసిన వాళ్ళము, మమ్మల్ని కలిసి తిరిగిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం, చూసిన వాళ్ళం, మా పిల్లలు అని మమ్మల్ని చూసుకున్న వాళ్ళు. మాకెవరు బంధువులు లేరు కదన్న, వాళ్ళు తప్ప ఎవరు బంధువులు లేరు. ఇప్పుడు అయింది పెద్ద కుటుంబం, కానీ అప్పుడు వాళ్ళు తప్ప మాకెవరు తెలియదు. వచ్చినప్పుడు ప్రేమగా చూసుకునే, నేను ఒక్కదే అమ్మాయిని ఉండేదాన్ని ఈ జిల్లాలో, ఈ 3-4 జిల్లాలల్లో. ఆ చదువుకున్న అమ్మాయిని, ఆ పార్టీ నుంచి వచ్చిన అమ్మాయిని చాలా ప్రేమ వచ్చింది నాకు. అసలు చుట్టాలు ఎవ్వరు గుర్తుకే రాకపోతున్నాను. నేను చిన్నపిల్లని కదా, బట్టలు కొనుక్కొచ్చేటోళ్ళు, వాచ్ కొనుక్కొచ్చేటోళ్ళు, ఎట్లుండాలో ఉండవు, ఇంకా ఫిట్నెస్ పెంచుకో, ఇట్లుండమని చెప్పేటోళ్ళు. చాలా ప్రేమలకు, మనుషులకు అక్కడ ఉన్నంత ప్లేస్మెంట్ ఈ భూమి మీద ఎక్కడ ఉండదన్న, అంత ప్లేస్మెంట్ ఉంటుంది ఆడ. మీకు ఏమైనా గన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారా? అంటే అసలు తుపాకీ నాకు ఎలాంటి సంబంధం లేదన్న. నేను లీగల్ కదా, బయట ఉన్నా. నేను సాంస్కృతిక ఉద్యమంలోనే ఉన్నా. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా, మహిళా సంఘంలో ఉన్నా. అసలు నేను వెపన్ పట్టుకోలేదు, నాకు దాని గురించి కూడా అసలు తెలియదు, జీరో నాలెడ్జ్. యూనిఫామ్ వేసుకున్న అన్న వాళ్ళని కూడా చూడలేదు నేను. వాళ్ళు సివిలే వస్తే బయట చూసిన తప్ప లోపల కూడా ఎప్పుడు చూడలేదు. చనిపోతే చూసిందే, పోలీసు వేసిన బట్టలలో చూసింది. ఈ మీకు బాగా ఆత్మీయులు ఎన్కౌంటర్లో చూసినప్పుడు మీకు ఎక్కువ ఎమోషన్ అయిన ఎన్కౌంటర్ ఏదైనా ఉందా? భరత్ అన్న, రంగవల్లక్క ఇద్దరిని కలిపి చంపారు కదా.
ఇద్దరు కలిపి చంపిండ్రు. అవును, ఇద్దరిని ఘోరంగా కలిపి చంపారు. చంపిండ్రు. 3 రోజుల వరకు బాడీ ఇవ్వలేదన్న. ఉమ్, ఇక్కడున్నాం మేము, నకరికల్లో ఉన్నాం. చనిపోయిందని తెలిస్తే తిరుమలగిరికి బస్సు ఎక్కిపోయినాం. తిరుమలగిరి పోయినాక అక్కడ అరెస్ట్ చేసిర్రు. అక్కడ ఒక పూట ఉంచుకున్నారు. మేము వెళ్ళిపోతాం ఇంటికి అది ఇది అని చెప్పి గోల చేసి అలా డప్పులు కొట్టి పాటలు పాడి ఇళ్ళతో గోలు ఎందుకని వదిలిపెడితే మళ్ళీ పాలకుర్తి దాకా పోయినాం. పాలకుర్తి పోయినాక మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసిర్రు. ఉమ్, ఇదంతా కాదు మనల్ని ఓనేరు అని చెప్పి ఇంకా మేము వేరే వేసుకున్నాం. ఇక డప్పులు గిప్పులు ఏ లేకున్నా పలు ఎట్లన్నా పాటలు పాడాలి, వాళ్ళ దగ్గర పోవాలనుకున్నాం. 1 రోజున్నరకు చేరుకున్నాం. ములుగు దగ్గర అంటే ఎట్లా వేషం మార్చుకున్నారా? వేషమే మార్చుకోలేదన్న. బస్సులు గిసులు ఎక్కడ పోయి డివైడ్ అయిపోయి లారీలు ఎక్కి లారీలలో కూర్చొని మాక్సిమం 100% లారీల ప్రయాణమే ఉంటుండే. మా దగ్గర పైసలు ఉండవు కదా. అవును, లారీలో అయితే ఇచ్చినంత తీసుకుంటారు. అసలు ఇది తీసుకోకపోతే ఫస్ట్ ఎక్కేటప్పుడు బస్సు పైసలు ఇస్తామని ఎక్కించుకుంటారు. అలా పోయినాక మేము కూర్చొని పాటలు పాడుతుంటే వాళ్ళే మాకు ఉల్టా అన్నం తినిపించి పైసలు ఇచ్చేటోళ్ళు, ప్రేమ కొద్ది కొంతమంది ఇచ్చేటోళ్ళు, ఏమొద్దమ్మా పూరి మీరని దింపేటోళ్ళు, ఎక్కడంటే అక్కడ దింపిపోయేటోళ్ళు. పాటే అన్నం పెడుతుండే, పాటే ఛార్జీలు కడుతుండే, పాటే ప్రజల దగ్గర తీసుకుపోతుండే. వాళ్ళ దగ్గర పోయినాం రంగవల్లక్క దగ్గరికి. రంగవల్లక్క దగ్గరికి పోయినా వాళ్ళ నాన్న ఎంపీ, ఉమ్మడి మెదకు జిల్లాలో ఎంపీ గారు ఉండే, పేరు గుర్తుకులేదు, ఎక్స్ ఎంపీ గారు ఇప్పుడు. అప్పుడు ఎంపీనే ఉన్నట్టుంది. అప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు మనకు తెలియదు కదా. నేను కూడా చిన్నపిల్లని కదా. అక్క బిడ్డ అని సంతకం పెట్టించారు నాకు. అక్కకు బాడీ ఇవ్వట్లేదు, వాళ్ళు వస్తారు లేట్ అయితే అంబులెన్స్ పెట్టుకొని వచ్చిర్రు, పెట్టిండ్రు. నేను తీసుకొని వచ్చి సంతకం పెట్టాడికి వచ్చినాక నాన్న వచ్చిండు, అక్క వాళ్ళ నాన్న. బాడీని చూస్తే తీస్తందుకు సంతకం పెడతప్పుడు ఈడుంది చూడు అని అంటారు కదన్న, విట్నెస్ కోసం. అన్ని ఒంటి నిండా గాయాలి, ఎక్కడ పడితే అక్కడ కొట్టేసిండ్రు, ఒంటి నిండా హోల్స్ పడ్డాయి. మస్తు హింస ఆమె తెల్లగా ఉంటదన్న, ముట్టుకుంటే మాసిపోతట్టు, రింగుల జుట్టు. నిజంగా చెప్పాలంటే ఆ పార్టీలు అంత అందంగా ఉండేటోళ్ళు ఎవ్వరు ఉండరు, అంత అందంగా ఉంటుంది అక్క. అట్లా చేసి ఉందామె. భరతననేమో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు తీసుకుపోయారు వరంగల్ కాబట్టి అటు వాళ్ళ అంత్యక్రియలు తీసుకుపోయారు. అక్కడ హైదరాబాద్ కాబట్టి మేము ఇటు తీసుకొని వచ్చినాం. చాలా కలిసి చేయలేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు వాళ్ళు, ఒకసారి చనిపోయింది అంతే. వాళ్ళ దాంట్లోనే కృష్ణారెడ్డి కూడా అప్పుడే చనిపోయింది, దానికంటే ముందు కొంచెం, దాని తర్వాత చనిపోయింది ఆయన. అప్పుడు ఎమోషనల్ అయ్యారా బాగా? చాలా చాలా అవుతాం. ఏమన్నా పాటలు పాడారు అప్పుడు వాళ్ళ స్మృతికి? చాలా పాటలు వచ్చినాయి అన్న. ఓకే. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. అక్కరంగా వల్లి రాత్రితే ఉక్కు పిడికిలెత్తి నడిసే, ఆ కూర ఇలాగా మరుల ఆశయాలు పదును చేసే. అనాథైన అడవి పోరుకు అండతానున్నాననే, ఆదివాసులేకం చేసే దారిలోనే ముందే నడిసే. దండి గుండె దళపతయి ఓ కోయిలమ్మ, వెండి కొండలేరు పెక్కే పోరు చేసెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. ఎన్నెన్నో దాడుల్లోనా హరితేరి ఆయుధమై, విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరు వయ్యి, భూస్వాముల దోపిడీకెదురు వర్గ పోరాటాలయ్యి, భూస్వాముల దోపిడీకెదురు వర్గ పోరాటాలయ్యి, పోడు భూముల్లో ఎగిరి ఎర్రని జెండాలయ్యి. దండి గుండె దళపతయి ఓ కోయిలమ్మ, వెండి కొండలేరు పెక్కే పోరు చేసెనమ్మా. మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. భరత్ అన్న నాకు ఇష్టమైన లీడర్ కూడా తను. ఇప్పుడు మీరు అన్న ఇద్దరు ఉద్యమాల్లోనే ఉన్నారు కదా, సో మీరు ఇట్లా లొంగిపోవడానికి ఎట్లా దారి ఏ పరిస్థితులు దారి తీసాయి? అసలు లొంగిపోవడం అంటూ లేదన్నా. ఓకే. నేను ఆల్రెడీ బయటనే ఉన్నా, యూజీ ఉద్యమంతో నాకు సంబంధం లేదు. ఓకే. నేను బయటనే ఉన్నా. వీరేశం అడవిలో ఉన్నాడు, తను 2 times అరెస్ట్ అయ్యిండు.
ఒకసారి పబ్లిక్లో అరెస్ట్ అయింది కాబట్టి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయకుండా 3 days తర్వాత చూపించారు. దాని తర్వాత 3.5-4 years తర్వాత మళ్ళీ విజయవాడ దగ్గర అక్కడ దొరికిండు, చౌరస్తా దగ్గర దొరికినప్పుడు తను మొత్తుకుని జీబుల నుంచి దునికి పండి బొర్లి, నేను ఇట్లా నక్సలైట్లు నన్ను పోలీసులు తీసుకుపోతారు, ఎన్కౌంటర్ చేస్తారు, నల్గొండ జిల్లా చెప్పమని గట్టిగా మొత్తుకొని అక్కడ ఎవరో వీడియో తీసి దానివల్ల తను బతుకు బయటపడ్డాడు. బయటకు వచ్చిండు. అరెస్ట్ అయిన తర్వాత 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఆ జైలు తర్వాత ఇంటికి వచ్చి ఉన్నాడు. రోజు కండిషన్ బెయిల్ ఉంటుండే. 6 months అనుకుంటా నాకు తెలిసి, గుంటూరు రాజమండ్రి 6 months అప్ అండ్ డౌన్ చేస్తుండే. రోజు వెహికల్ ఉంటే వెహికల్, ఇక్కడ నుంచి రోజు ఖచ్చితంగా పోవాల్సిందే. అక్కడ ఉంటే మళ్ళీ ఇంకో కొత్త కేసు పెట్టి ఏం చేస్తారని అదొక టెన్షన్. పోయి వస్తుండే, వచ్చి ఉన్నాడు. సెకండ్ టైం అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. ఇంట్లో కండిషన్ బెయిల్కి పోయి వస్తుండే తను. ఉవ్వెత్తున వస్తున్నప్పుడు పార్టీ కూడా ఉన్నది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. ఉన్నమేంగా అప్పుడు కేసీఆర్ గారు పిలిచారు, రమ్మన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీ భాగస్వామ్యం కావాలి, యాక్టివ్గా ఉంటారు కదా మీరు, రమ్మని అడిగిండు. ఆలోచించుకొని చెప్తా అన్నాడు. తర్వాత మళ్ళీ పిలిచిండు, పని చేస్తా అని చెప్పినాం. అప్పుడు వచ్చిండు తను. లొంగిపోవడం, సరెండర్ అవ్వడం, ఈ పార్లమెంట్ రాజకీయాలకు అప్పుడు వచ్చిండే. అక్క ఇప్పుడు మీకు నయీంకు ఏంటి అంటే, ఐ మీన్ ఎక్కడొచ్చాయి భేదాలు? ఆయన మీ వీరేశం అన్నను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అవును. సో ఎందుకు అతనికి మీ మీద అంత కక్ష ఎందుకు వచ్చింది? అతనికి మీకు అంత అసలు నయం అంటే ఎవరో తెలియదు అన్న. మీకు తెలియదు? మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు అతను ఎక్కడ లేడు. తను వేరే పార్టీ, మావోయిస్ట్ పార్టీలో తను పనిచేసిండు. మేము జనశక్తి పార్టీ, వేరే 2 విప్లవోద్యమం వేరు పార్టీలు ఇవి. తను అక్కడ ఉన్నాడు. తనకి ఎందుకు అక్కడ వచ్చినాయో మనకు తెలియదు. వచ్చేసింది తను బయట. ఆయనకు మన గొడవ లేదు, మొహం చూసుకుంది లేదు, ఎవరో కూడా తెలియదు మాకు అసలు. నక్సలైట్ పార్టీలలో ఎవరు పనిచేయొద్దు, ప్రజల కోసం ఎవరు పనిచేయొద్దు. ఎందుకు పనిచేయొద్దు అంటే ఆయనకు భయం, ఆయన చంపుతారని. ఓహో. ఆయనకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎవడు బయటకు వచ్చేదిగినా వీడు నాకు థ్రెట్ అని వాడు చంపుతాడు. లోపలుంటే ఆయనకేం భయం లేదు, బయటకు వస్తే చంపుతారని భయం, లేకపోతే సహకరిస్తారేమో, చంపేటోళ్ళకి ఏమైనా సహకరిస్తారని భయం. నాకు తెలిసి దానికోసమే అనుకుంటా చాలా భయపెట్టించిండు అన్న. ఓకే. అంటే ఎట్లాంటి థ్రెట్ ఫీల్ అయ్యారు మీరు ఆయన వల్ల? ఎలాంటి వచ్చాయి మీకు ఇన్సిడెంట్స్? నాకైతే వీరేశందేమో నాకు తెలియదు అన్న. నాకు మాత్రం ఒక్కసారి ఫోన్ వచ్చింది. ఏమని? జనరల్గా ఫోన్ చేసి పుష్పారెడ్డి నేను బాయ్ని మాట్లాడుతున్నా అన్నాడు. నన్ను ఎవ్వరు అట్లా పిలువరు. పుష్పారెడ్డి అని మీరు మిమ్మల్ని ఎవరు పిలువరు? కామన్ గా నన్ను ఎగతాళి చేసేది కూడా పిలువరు. మామూలుగా ఎవ్వరు పిలువరు. అట్లా పుష్పమ్మ అంటారు, అట్లనే అంటారు. అంటున్నారు ఎవరైనా, మరి ఎవరైనా అంటున్నారు ఏమో జోక్ గిట్లా అంటారు కదా అని నాకేం ఫీలింగ్ ఉందో అంటున్నాను అనుకున్నా. చెప్పండి అన్న అన్న నేను. అంటే నేను బాయ్ని అన్నాడు. ఏ బాయ్ అని అన్నా నేను. జనరల్ గా మనోళ్ళే చేస్తారని ఉద్దేశం ఉంటది కదా నాకు కూడా. అంటే నేను బాయ్ని అన్నాడు. చెప్పండి పుష్పారెడ్డి అంటే, బాయ్ అంటే నాకు తెలియదు, చెప్పండి అన్న, నేను గుర్తుపట్టలేదు అని మంచి జోయల్గా మాట్లాడుతున్నాను నేను. నయీం బాయ్ని అన్నాడు. ఇంకా నాకు అసలు ఏం చేయాలనో అర్థం కాలే. నేను అంతకుముందే ఇంట్లో ఫోన్లు వచ్చుడు, వాడి వల్ల ప్రాబ్లమ్స్ అవ్వడు, ఇంట్లో అవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాం. అంటే నేను చేయలేదు, తను చేస్తే నేను తన నుంచి టెన్షన్ తీసుకుంటున్నా. ఆయన ఏం చేస్తున్నాడో, ఈయనకి ఏమంటాడో నాకు ఏది తెలియదు, కానీ విని మాత్రం టెన్షన్. ఇప్పుడు కార్యకర్తలకు చెప్పలేం ఇట్లా థ్రెటన్ ఉందని, వాళ్ళ నుంచి ప్రాబ్లం, వాళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురవుతారు. మేము కడుపులో పెట్టుకుని ఎన్ని రోజులు ఉండలేం, అయినా ఫేస్ చేస్తున్నాం. కానీ కేసీఆర్ గారు తెలుసు, చెప్పినాం. ఉంటే నేను చెప్పినట్టు వినకపోతే ఆయనది బాధ ఏంటంటే నల్గొండల గణపతిని పెట్టిరు. నాకు అప్పటి వరకు ప్రకాశం బజార్లో పెట్టే గణపతిని నయీం పెడతారని తెలియదు నాకు. ఓహో, అతను గణపతి విగ్రహాలు కూడా పెట్టిస్తాడు. ఆడొక్క ప్రకాశం బజార్లో పెట్టే విగ్రహాన్ని పెట్టేది. ఎందుకు అతనికి ఆ విగ్రహానికి ఏంటి సంబంధం? అక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, మరి క్యాచ్ చేసుకోవడానిక, తన వెనకాల కూడా కొంతమంది హిందూ పిల్లలు ఉన్నారు కదా వాడుకోవడానికి, వాళ్ళు పెట్టేదా ఆధిపత్యం కోసం పెట్టిండో ఎందుకు పెట్టిండో తెలియదు నాకు. నాకు అప్పటి వరకు ఆయన గణపతులు పెట్టిస్తుందని తెలియదు. వినలేదు. ఆడ గణపతి పెట్టిస్తుండే, దానికి బొమ్మని ఫోర్స్ మమ్మల్ని. మేము ఎన్నడూ పోదానికి ఎందుకు పోతాం, మా కాన్స్టిట్యున్సీలో మేము తిరుగుతాం, మా కాన్స్టిట్యున్సీ కాదు కదా అని మా వర్షన్. పోలేదని నాతో నా డిస్కషన్ ఏం చేయలే, కానీ ఆయన ఉద్దేశం అక్కడికి పోతే మర్డర్ ప్లాన్ చేశారా? అక్కడికి పోతే ఇంకా దాని గురించి మనకు తెలియదు కదా. నాది వీరేశంగా ఆయనకు మాత్రమే తెలుసు. వీరేశంను పొమ్మనమని, పోకపోతే బాగుండదని నేను చెప్తే వింటలేడని, నేను పోను అంటున్నాడని, నువ్వు చెప్పమని అని. నేను ఎట్లా చెప్తా, తన అభిప్రాయం తనది కదా అన్న, నేను ఎట్లా చెప్తాను నేనన్నా.
చెప్పాలని అన్నాడు. నేను చెప్పలేను అని చెప్పిన. నేను కూడా మస్తు గట్టిగా ఉండేదాన్ని అప్పుడు. భయపడ్డా కానీ నార్మల్ కొంచెం గ్యాప్ వస్తే భయపడదాను, కానీ నేను ఎందుకో అప్పుడైతే భయపడలేదు. అంతకుముందు వీరేశం చెప్తే భయపడ్డా, చాలా భయపడ్డా. మీ బాబు ఇప్పుడు స్లేట్ స్కూల్లో ఉన్నాడు హైదరాబాద్లో. ఇప్పుడు 12:30 అవుతుంది కదా, ఆటో ఎక్కుతాడు సెకండ్ సాటర్డే. వాడు ఔటర్ రింగ్ రోడ్ మీద లారీ కింద ఉంటాడు. బాబు ఇప్పుడు ఆటో ఎక్కుతున్నారు అని. అసలు నాకు ఇంకా నిజంగా బాబు ఎక్కుతారు. నేను ఫోన్ మాట్లాడిన ఆటో పోయింది. నాకు అసలు ఈ ఇంట్లోనే ఉన్నా, ఈ పక్కింట్లో ఉంటాడు అప్పుడు మేము. నాకు ఏం చేయాలో అర్థం కాలే, భయం అవుతుంది. చెప్పైతే చూస్తా అని చెప్పిన. చూడరు, చాలా మంది చచ్చిపోయారు ఔటర్ రింగ్ రోడ్ మీద. రేపు నీ కొడుకు చచ్చిపోయిందని కూడా వస్తున్నారు. నేను ఫోన్ పెట్టేసి మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదన్న, వీరేశం చెప్తే వాళ్ళు చెప్పి ఒక 2-5 minutes అయితే బాబుని క్యాచ్ చేసే వాళ్ళు మరి ప్లాన్ చేస్తారో తెలియదు అన్న. అక్కడైతే ఉన్నారు మనుషులు ఉన్నారు. సో మీ మనుషులు అక్కడికి వెళ్ళిపోయారు, అంత లోపల వెళ్ళిపోయినరు. బాబుని ఆటో ఎక్కియకుండా కారు ఎక్కిచ్చి ఈ దారి కాకుండా దారి తీసుకొని వచ్చారు. ఇక ఇంకా నరకం ఎట్లుంటది అన్న. మమ్మల్ని చంపితే ఏం కాదు, అంటే మేము ఏదో పిల్లల్ని వేసుకొని బండిలో తిరుగుతాం. పిల్లలు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఏమవుతుందో మాకు తెలియదు. ముసలి తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న ఉంటారు వాళ్ళ కాడ. వాళ్ళకి పిల్లలకు చెప్పలేము, వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలు వాళ్ళు. ఆ నరకం పగోని కూడా రావద్దన్న. ఎన్ని రోజు 1.5 సంవత్సరంన్నర ఒకరోజు ఇంటికి వచ్చిర్రు అటాక్ చేయడానికి. మీ మీద? వీరేశం మీద అనుకుంటా, నా మీద కాదనుకుంటా. బురకా వేసుకొని వచ్చిండ్రు, మాట్లాడుతున్నారు. విజిటర్స్ అందరు వెళ్ళిపోయినరు, వీరేశం లేడు. వీరేశం రాడు అని చెప్పిన. ఏం ఆన్సర్ చెప్తలేరు. అయితే హిందీలో చెప్పిన, ఇద్దరు నయ్యే బాయ్ సాబ్ అని చెప్పిన. చెప్తే మాట్లాడిండ్రు హిందీలో, కానీ ఇట్లా ట్రాన్స్లేట్ చేసే దాంట్లో తేడా వస్తుంది వాయిస్. నార్త్ ఇండియన్స్ లేదు అబ్బాయి మాట్లాడితే ఎట్లా వచ్చింది. ఓకే. నేను ఇంకా లోపలికి వచ్చి వీరేశం ఫోన్ కొట్టిన, ఇట్లా వచ్చింది ఏం చేయాలని అర్థం కావట్లేదంటే, నువ్వు కామ్గుండు అన్నాడు. నేను చూసుకుంటా, నువ్వు కామ్గుండమంటే నాకు ఆగుతలేదు, కొంచెం ఎక్కువనే ఉంటుండే అప్పుడు, గట్టి కోపం ఉంటుండే. బయటకు వచ్చి చూసిన ఏం చేస్తున్నా, ఇట్లా కాలు వేసుకున్నాను. ఈ కాళ్ళకు జెంట్స్ చెప్పులు ఉన్నాయి, బురకా వేసుకున్నా ఇద్దరికి. అసలు ఎవరు మీరు, ఎందుకు వచ్చినాను గట్టిగాని ఏమడి పడ్డాం. టౌన్లకి మూల దాకా పోసరికి ఆ రోజు ఆదివారం అంగట్లో కలిసిరు. వచ్చినాక ఫుల్ తిట్లు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, నీ దగ్గర ఏం లేవు, ఎందుకు వాళ్ళు ఎమ్మడి పడ్డావు అని. వాళ్ళు షూట్ చేసినా మేము చచ్చిపోయేటోళ్ళం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో నన్ను కాదు వచ్చింది, వీరేశం కోసం వచ్చిరు వాళ్ళు, అందుకే వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు తప్పించుకుంటాడు వీరేశం అన్న ఇట్లాంటి ప్లాన్లు? అస్సలు చెప్పడన్నా. చెప్పడా? భయపడతారనే అస్సలు చెప్పడు, అట్లాంటివి ఎప్పుడు చెప్పడు. నాకు తెలిసినా, నేను ప్రత్యక్షంగా అనుభవించిన ఈ 2. ఇంకా మిగతా ఎన్నిసార్లు ఉండో తెలియదు. ఆయనకి ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినాయి ఏది తెలియదు. జాగ్రత్తగా ఉండమని చెప్పేటోడు. ఎవరికి ఏమైనా ఒకరు ఉంటామని అనేటోడు, అంతే, ఇంకేమనేటోడు కాదు. పిల్లలకు తెలుసా ఇదంతా, ఈ ట్రామా అంతా? తెలియదు, ఏది తెలియదు పిల్లలకి. వాళ్ళ నాన్న ఇంత పెద్ద లీడర్ అని కూడా ఇప్పుడిప్పుడే తెలుసు వాళ్ళకు. అసలు ఏం తెలియదు, ఏం చెప్పాం. అన్నిటికీ దూరంగా పెంచారు. దూరంగా ఏం పెంచలేదు, పార్టీకి ప్రజలందరితో ఉన్నాయి. కానీ ఈ థ్రెటన్ ఉన్న విషయాలు ఇవన్నీ ఎప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాము వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిండ్రు, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఏం చెప్పాం మనం, ఇంట్లో ఉన్న వాళ్ళకే చెప్పాం. నయ్యం నుంచి ఒక్కసారే ఫోన్ వచ్చింది, మళ్ళీ రాలేదు ఎప్పుడు? నాకైతే రాలేదన్న, నాకైతే రాలేదు ఒక్కసారి. అప్పట్లో కొంతమంది పోలీసులు కూడా నయ్యంకు తరఫునే పనిచేశారు అనేది కూడా ఉంది. యాక్చువల్ గా పూర్తిగా ఉన్నారన్న. వాళ్ళ అండర్లో డీజీపీ అండర్లోనే ఉన్నాడు, రాష్ట్ర డీజీపీ అండర్లోనే ఉన్నాడు. సాంబశివుడు మీటింగ్ పోతుంటే వచ్చిండ్రు, కాకపోతే ఫోన్ కాదు అది, మనుషులే వచ్చి వెహికల్ ఆపిరు. నా వెహికల్, మీటింగ్కి వెళ్ళొద్దు మీరు, వెళ్తే చచ్చిపోతారని. చంపుతారు, ఆడికి వచ్చి చచ్చిపోయినాను కంటే ఎక్కువ అని పోయినాం. అండ్ ఒక పెద్ద ఫోటో ఉంటుండే సాంబశివుడు అన్నది. వాళ్ళు ఎంత భయపడుతున్నారో ఏమొచ్చినా మనకు తెలియదు, కానీ ఎవరి కడుపులో వాళ్ళకే ఉంటది. పెద్ద కటౌట్ తెచ్చిరు అన్నది, సాంబశివుడు అన్నది పెద్దది, స్టేజ్ మీద అది పెడుతున్నారు. వీడు, నేను, ఇంకొక 2-3 అమ్మాయిలు ఉంటుండే. అది పక్కకుంటే నాకు అస్సలు నచ్చట్లేదు, పని తీరక పెట్టలేరేమో నేను అనుకుంటున్నా. ఆ ఫోన్ల వల్ల టెన్షన్ వల్ల పెట్టలేదని నాకు తర్వాత తెలిసింది. నేను తీసుకొచ్చి పిల్లలందరం కలిసి దానికి ఇట్లా స్టేజ్కి ఇట్లా స్ట్రైట్ గా 2 ఇటుపక్క తెచ్చిరు. కష్టపడి లేపుకొచ్చి స్టేజ్కి పెట్టినాం. పైన పెట్టంగానే వచ్చిరు మనుషులు నా కాడికి. అది నీ చేతులతో నువ్వు కింద పడేస్తా తప్ప ఈ వెలిగొండ వదిలిపెట్టి వెళ్ళిపోవు, చచ్చిపోతే ఇట్లాంటి మీటింగ్ నాకు కూడా పెడతారు, ఏం కాదు పో అని అన్నా. పోయింటిగా వాళ్ళు మనుషులు అంటే అక్కడ ఉన్నారు మనుషులు, నయం మనుషులు మొత్తం అన్న పూర్తిగా. సాంబశివుడు చనిపోయిన మీటింగ్ 2 సభల దాకా ఉన్నారు, పూర్తిగా ఉన్నారు.
అసలు సాంబశివుణ్ణి చంపాల్సిన అవసరం నయీంకి ఎందుకు వచ్చింది? ఎవరు ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళకి ఎవరు థ్రెట్ అనిపిస్తే వాళ్ళు చచ్చిపోవాలి. ఓకే, ఆయన లొంగిపోయి ఆయన ఏదో జనజీవన స్రవంతిలో కలిశాడు కదా. కలిసిన వాళ్ళనే చూస్తేనే భయం అన్న వాళ్ళకు. అదేలే, మేమే చచ్చిపోయి వచ్చినాం ఆల్రెడీ, సచిన పావులం మేము. ఈ సచిన పావులం చూస్తే కూడా ఆయనకు భయం సంపుతారని. అంత భయస్తుడు, పెద్ద గ్యాంగ్ లీడర్. ఓకే, అప్పుడు మీరు ఎప్పుడు ఈ నయీం మిమ్మల్ని బెదిరించిన ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా పోలీసులను అప్రోచ్ అయ్యారా? పోలీసులకు చెప్పారా ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నాడు, అతని వల్ల మాకు థ్రెట్ ఉంది అని? ఏం చేశారని వాళ్ళు ఏం ఏం చేయలేదు. చేశారు? మ్మ్. ఎవ్వరు ఏం చేయరు, ఎవ్వరు చెప్పలే. ఓకే, మా కడుపులో పెట్టుకున్నాం, మా ప్లాన్ మేము వేసుకున్నాం, మేము ఎట్లుండాలని అట్లున్నాం. మా పిల్లలతో మాతో ఉన్న పిల్లలు మిలిటెంట్ని ఎట్లు ఉంచుకోవాలి అట్లున్నాం, మాతో పాటే ఉన్నాం అంతే. ఓకే. ఎవరు చెప్పారు? మీ సొంత నేనైతే చెప్పలేదు. వీరేశం ఏమో నాకు తెలియదు, తను ఎమ్మెల్యే కాబట్టి తను ఏం చెప్పుకుంటూ తెలియదు, నేనైతే చెప్పలేదు. నయీం చనిపోయిన రోజు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? మస్తు ఫీల్ అయినా, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే, అవుతాం కదన్న, చాలా మందిని చంపిండు కదా. సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ ఏముండన్న, మనిషి చచ్చిపోతే సెలబ్రేషన్స్ ఏముంటాయి అన్న? అంటే అట్లా బాధించబడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు కొద్దిసేపు మ్మ్. పోయిందిలే, ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రీగా ఉంటారని అనుకుంటాం తప్ప మ్మ్. మనుషులు చచ్చిపోతే సెలబ్రేషన్ చేసుకున్నంత చెడ్డ బుద్ధి చాలా చెడ్డదన్నది. ఏ పోలీసులు అయితే నయీంని ఎంకరేజ్ చేశారనే జనం అంతా మీలాంటి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అంటారో, అదే పోలీసులు మళ్ళీ నయీంను కాల్చి చంపడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అధికారులు, ఆ ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది పనిచేయడం. ఓకే, ఇది పోలీసు వాళ్ళకి నచ్చకపోవచ్చు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అదే పోలీసులు అప్పుడు కాపలాగా ఉన్నారు, అవును. అదే పోలీసులు చంపేసిండ్రు. మ్మ్. కాబట్టి పోలీసు వాళ్ళ కోసం ఉద్యోగం చేసుకునే పోలీసు వాళ్ళది ప్రాబ్లం ఉండదు. వాళ్ళ వెనకాల ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం అవసరం ఉందో, రాజకీయ పెద్దలకి ఏం అవసరాలనో ఆ అవసరాల తగ్గట్టు ఈ పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకుంటారు. అంటే నయీంను చంపాల్సిన అవసరం అప్పుడు ఎవరికి ఉండదు జనరల్గా? అందరికీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం శాంతిగా ఉండాలి, ఉన్న కాడికి దీన్ని ఆ పారిన నీళ్ళతో పంటలు పండించుకొని తినాలంటే అట్లాంటి వాళ్ళు ఉండొద్దు అనుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 4-5 కోట్ల మంది ప్రజలందరూ అనుకున్నారు కాబట్టి పోయిండు. ఒక్కరేం లేదు, అందరూ అనుకున్నారు. సో ఆయన కొంతమంది హీరోలుగా చెప్తుంటారు, అంత సాయం చేశాడు, ఇది చేశాడు, ఆ పిల్లల్ని చదివించాడు, ఇట్లాంటివి కూడా కొంత హీరోయిక్ కథలు చెప్తుంటారు బయట. నేనున్నాను ఇప్పుడు సారథిలో ఎంప్లాయీని. మ్మ్. నా బతుకు తెరువు కోసమో నా పాట కోసమో నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నా. నాకు ఆ జీతం అవసరము, నా సొంత ప్రయోజనం అవసరం. నా సొంత ప్రయోజనం ఏమిటి? నేను చనిపోయిందాక పాట పాడాలి, నేను పాట పాడుతూ చనిపోవాలి. నేను పాట పాడితే నా పాట కులానికి సంబంధించిన నా తోటి అన్నదమ్ములు, నా బిడ్డలు, నా కులం, నా పాట కులం వాళ్ళందరూ నాకు వచ్చి డప్పు కొట్టాలనుకుంటా. అది డప్పు కొట్టాలంటే నేను రోజు ఆయన ఎమ్మటి ఉండాలి, వాళ్ళు నా ఎమ్మటి ఉండాలి, నేను వాళ్ళ ఎమ్మటి ఉండాలి. అట్లనే కదా. అవును. ఇలా 2 లక్ష్యాలు ఉన్నాయి, ఆర్థిక లక్ష్యం ఉన్నది, సాంస్కృతిక లక్ష్యం ఉన్నది. ఆర్థిక లక్ష్యం అనే దుర్మార్గమే, ఇంతకన్నా కాకుండా వేరే తిరిగి కూడా పాటలు పాడుకోవచ్చు. అవును. కానీ నేను కాకుండా 2 ఎంచుకున్నట్టే నాకు ఇలా బతుకు తెరువు ఉంది, పాట పాడాలని ఉంది. వాళ్ళకు కూడా సొంత ప్రయోజనం ఉంది. ఆయన ఎమ్మటి ఉండి చావు బతుకుండి చూసే వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి ఉండరా నా ఎమ్మట అంటే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కాబట్టి ఉంటాడు. ఒకటి చంపినా అంటే కట్టలేసి వేసి ఉండొచ్చు. హీరోగా చెప్పేవాళ్ళు ఎంతమంది అన్న, ఎంత దుర్మార్గుడికైనా ఒక 10 మందికి అయితే నచ్చుతాడు. అవును. ఎందుకంటే 10 మంది లేకుండా ఒక్కడు ఏం చేయలేడు కదా. అవునవును. మెజార్టీ ప్రజలు వ్యతిరేకించారు, మెజార్టీ ప్రజలు పోవాలనుకున్నారు. సో మీకు ఈ ఉద్యమ జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి రావాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? అస్సలు మేము రాజకీయాలకు వస్తామని, ఈ స్టేజ్లో ఎమ్మెల్యేలం అవుతామని, ఇట్లుంటామని ఏ రోజు కలగనలేదన్న. మ్మ్. నేను ఇప్పటికప్పుడు ఇట్టగిచ్చుకొని చూసుకుంటా. మ్మ్. అస్సలు ఏ రోజు కూడా మేము అనలేదు, వస్తామనుకోలేదు. మ్మ్. వార్డు మెంబర్ కావాలన్న కోరిక కూడా లేదు. ఓకే. మేము ఎమ్మెల్యేలు అయ్యే వరకు ఓటక్కు నాకు అంతకంటే 2-3 ఏళ్ళ ముందు వచ్చినట్టు ఓటకు. మేము ఓటు వేయం కాబట్టి మాకు ఓటకు కూడా పెట్టలేదు, అందుకనే అట్లా వచ్చింది. సో ఎట్లా ఫీల్ అయినారు అక్క? ఫస్ట్ మీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని బీఆర్ఎస్ నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చింది. సో అప్పుడు ఎట్లా, అంటే మీరు అడిగారా కేసీఆరే ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారా? లేదన్న, మేము ఫస్ట్ చెప్పినప్పుడు వీరేశం చెప్పిండప్పుడు మేము తెల్ల పేపర్లం సార్, మీరు ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా అవుతామని చెప్పిండ్రు. టికెట్ ఇచ్చిర్రు. టికెట్ ఇచ్చినప్పుడు బీఫామ్, అసలు బీఫామ్ అంటే కూడా తెలియదు. ఆ బీఫామ్ ఇస్తారని వస్తుందని, ఓట్లు అడగడానికి దండం పెట్టడం కూడా చక్కగా రాదు మాకు. ఇప్పుడు దండం పెట్టిన వాళ్ళంగా అక్కడ ఎంత నేర్చుకొని వచ్చినామన్న. ఈ పార్లమెంట్ రాజకీయాలకు వచ్చినాక మళ్ళీ 0 కాంచి నేర్చుకున్నాం, అన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే మాకు తెలియని రాజకీయాలు కదా ఇవి, అందుకని నేర్చుకున్నాం. అక్క, ఇప్పుడు మీకు ఈ ఉద్యమ నాయకులు పైలా సంతోష్ కానీ గద్దర్ కానీ వీళ్ళతో మీ అనుబంధం ఎలాంటిది? వాళ్ళ నుంచి మీరు ఎలాంటి ప్రేరణ పొందారు? పైలం సంతోష్ అన్న నా గురువు అన్న.
ఓకే. నాకు పాటకు ఆటకు గురువు ఆయననే. ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన దగ్గర నేర్చుకుని ఆయనే నేర్పించారు నాకు. అడుగులు, గజ్జెలు, పాట అన్ని అన్ననే. ఓకే. వైలం సంతోషన నా గురువు. గద్దరన్నని చూసి నేను బై బర్త్ నుంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే సంజీవన్న, గద్దరన్న వాళ్ళ పాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగింది దాన్ని. ఇన్స్పిరేషన్లో అది కూడా ఒకటి. లైవ్ రికార్డు కాకుండా రికార్డులలో వాళ్ళ పాటలు ఇళ్ళల్లో క్యాసెట్లు ఉంటేనే అరెస్ట్ చేసే కాలం చూసింది దాన్ని. గద్దరన్న పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? ఒక 30 ఏళ్ళ కింద రాసింటాడు అన్న గద్దరన్న ఈ పాట. ఇప్పటికీ ఈ పాటలో ఉన్న పరిస్థితులు కానీ, ఈ పాటలో ఉన్న ఖనిజ సంపన్న దోచే వ్యవస్థ కానీ ఇప్పటికీ మారలే. ఇంకా దోపిడీ ఎక్కువైంది. గద్దరన్న అప్పుడే ఊహించి రాసిండు. తను లేకపోయినా ఈ పాట బతుకుంది. అందుకే చరిత్రల పాట, మనం చెప్పిన మాటలు, ప్రజల కోసం చెప్పింది ఎప్పటికీ బతికే ఉంటాయి అవి. దానికి నిదర్శనం గద్దరన్న పాట. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదులురా, సావు ఎరగని జీవనదులు, సావు ఎరగని అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, నీతి గల్ల మన దేశములోన అవినీతెందుకు పెరిగిపోయరా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు, తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన, ఆయన భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నెవానికే దుక్కి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, భూ సంస్కరణలు బూటకమ్మురా, ఏలేటోళ్ళ నాటకమ్మురా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, పెద్ద పెద్ద భూస్వాములు దొరలు తిమ్మిని బొమ్మిని చేసినానురా, పంట భూమి చేయి జారకుండర, కుక్క నక్క పిల్లి పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు ప్రభుత్వం వేసిన లెక్కల తీరున దేశంలోన సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా, 100 ఎకరం మాత్రం భూమి ఎట్లా మిగిలే నాయన, నాయన భూమి ఎట్లా మిగిలే నాయన, తుందామంటే దుక్కులు లేవు, నాగలికేమో కర్రు లేకర, పండిన పంటకు రేటు రాకర, అమ్మిన రేట్లకు చేతికి రాక, తన భూస్వాముల కాళ్ళ కిందరా నలిగి నలిగి నాశనమైపోయి నగిలిపోయిన రైతు లోకమే, బతుకు ఎల్లక బతుకుతున్నారు, బతకలేని ఈ రైతు లోకమే, పిడికిల్లెత్తి తిరుగుబాటురా, టాటా బిర్లా ఆస్తుపాస్తులు కోట్ల మీద కొట్లెక్కుతున్న ఈ రోజుకు పేదరికమేమో పెరిగి పెరిగి చుక్కల్ల చేరరా, రెక్కలమ్ముకొని డొక్కలమ్ముకొని కండలమ్ముకొని పిండి చేసిన, తమ నెత్తురు పిండిన రాసులు పోసిన, ఒక్కన ఊపిరిలో కార్మిక లోకం కత్తి నూరుతుందో నాయన, నా భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదురురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అట్లు సకల సంపదలు దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, టాటా బిర్లకు, ఈరోజు ఆదాని అంబానీలకు
పచ్చని అడవిని, ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైన ఆదివాసి బిడ్డలని, మన భారతదేశ మూలవాసులైన ఆదివాసుల బిడ్డల్ని అడవి నుంచి తరిమేయడానికి జరుగుతున్న కుట్రని ఒక కళాకారునిగా నేను వ్యతిరేకిస్తున్నా. ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ ఆదివాసుల వాళ్ళ ఉన్న నీడ కింద ఉన్న భూమిని, వాళ్ళ రెక్కల కింద ఉన్న ఆ చెట్ల నీడలో ఉన్న పక్షుల్లాగా ఉన్న బిడ్డల్ని తరిమేయాలని చూసిన పాపం ఎప్పటికీ పోదు. కర్మ బ్యాక్ అంటారు కదా, వాళ్ళకి వస్తుంది, ఎప్పటికో ఒక రోజు వాళ్ళ కర్మ బ్యాక్ వస్తుంది. మీరు హిడ్మా ఎన్కౌంటర్ గురించి విన్నారు కదా, ఏమనిపించింది, ఎట్లా అనిపించింది మీకు? బాధ అనిపించింది, చాలా బాధ వేసింది అన్న. మళ్ళా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారేమో, నాకైతే నా అభిప్రాయం మరో భగత్ సింగ్. నేను భగత్ సింగ్ని చూడలేదు, చరిత్ర చదువుకున్న మనమందరం, కానీ భారతదేశానికి మరో భగత్ సింగ్. బట్టలు లేని, ఒంటి నిండా ఒక గుడ్డ పేలిక కూడా లేని ఆదివాసి బిడ్డ, అడవిలో ఉన్న ఆదివాసుల నుంచి పట్టణంలో ఉన్న ఒక ఆడబిడ్డ వరకు రక్షణ కావాలని, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండాలని, తినడానికి తిండి ఉండాలని, ఆత్మరక్షణ కోసం జరిగే పోరాటంలో అమరులైనరు. ఇప్పుడు చంపేసిన వాళ్ళని చంపేసిరు ఇది అది అంటున్నారు కదన్నా. నా అభిప్రాయం ఏంటంటే, భారత రాజ్యాంగంలోనే రాసి ఉన్నది ఏమని, ఎవరికైనా ఆత్మరక్షణ సమస్య వస్తే, వాళ్ళు బతకలేని సమస్య వస్తే, వాళ్ళు సెక్యూర్డ్గా లేని వాళ్ళు, ఏ జాతి, ఏ కులం, ఏ మతం వాళ్ళైనా, మనిషికి సమస్య వస్తే వాళ్లకు ఆయుధాన్ని ప్రభుత్వమే ఇచ్చి రక్షణగా ఉండి వాళ్ళని కాపాడాలని ఉన్నది. మీరు సమస్య లేకుండా చేయండి. అవును, తిండి లేని, గూడ లేని, గుడిసె లేని ఈ ప్రజలు లేకుండా మీరు చేయండి, ఏ పోరాటం రాదు. ఇవన్నీ ఉండినా ఐదు కోసం అడగొద్దంటే ఆకలినాడు ఖచ్చితంగా అన్నం అడుగుతాడన్నా. ఎందుకు అడగడు? అడగడా? మీరు నన్ను కొడితే నేను తిరగబడనా? ఖచ్చితంగా. ప్రశ్నించే వాళ్ళని మీరు ఇంకేదో పేర్లు పెడితే అవుతారు, బరాబర్ అవుతారు. నాలంటి వాళ్ళు అవుతారు, ఇంకొకరు అవుతారు. ఒక పక్క దేశం దోపిడీ చేస్తున్న వాళ్ళని వదిలేసి, తర్వాత డ్రగ్స్ అమ్మే వాళ్ళని వదిలేసి, వేల కోట్ల రూపాయలు రాజకీయాల పేరుతో ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్షలు పడకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేసి, ఒకవైపు ఇట్లా హిడ్మా లాంటి ఏదైతే మూల వాసుల హక్కుల కోసం పోరాడే వాళ్ళను చంపడం అనేది ఘోరం. పిల్లలకు స్కూళ్ళలో డ్రగ్ ఇస్తున్నారు, చాక్లెట్ ఇస్తున్నారు, గంజా ఇస్తున్నారు. అది అరికట్టండి భారతదేశంలో. వాటి గురించి మాట్లాడండి. చట్టవిరుద్ధమైన చర్యలు చేస్తే తీసుకొచ్చి జైల్లో పెట్టండి. చంపే హక్కు మనకి ఎవరికి లేదు, వీళ్ళకు లేదు, వాళ్ళకు లేదు, ఎవరికి లేదు. ఎవరు చంపుకునే హక్కులు లేవు. రాజకీయాలతో నేను ఏకీభవించకపోయినా, నేను ఆ రాజకీయాల్లో లేకపోయినా ఒకరిని చంపే హక్కు లేదు. మీరు ఎప్పుడైనా మీ ఆ టైంలో కలిసారా మీరు కానీ, వీరేశం అన్న కానీ? నాకు వీరేశం గారు ఎవరు కలవలేదన్న, మాకు తెలియదు. వినడమే. ఇప్పుడు పేపర్లో మీరందరూ ఎట్లుంటారు, మేము గట్లే వింటున్నాం. మీరు ఎట్లా చదువుతున్నారు, మేము కూడా అట్లనే. హిడ్మా తల్లికి మీరేమన్నా చెప్తారా ఓదార్పు మాట? ఆమె చెప్పేంత పెద్ద ఆమె నేను కాదన్న. చాలా బాధ అనిపిస్తుంది ఆమెను చూసి, చాలా బాధ. అంత పెద్ద నాయకుడి కుటుంబము ఇవాళ కట్టుబట్టలు లేని పరిస్థితి. అది కావాలని పోయిన వాళ్ళకి వాటి గురించి ఏం ఆలోచించారన్న. గొప్ప తల్లి, గొప్ప తల్లి. భారతదేశం రక్షణ కోసం ఒక బిడ్డను కన్న తల్లి. ఈ నక్సలైట్లు అంతరించిపోవడం వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారా? నన్ను నిరికియకూరన్న మీరు. నేను ఆ రాజకీయాలతో లేను, నాకు సంబంధం లేదు. నేను అనుకోవడం ఏంటంటన్నా, అది ఏ రూపంలో వచ్చినా, ఏ జెండా పట్టుకున్నా, ఏ వ్యతిరేక పోరాటం వచ్చినా, సమస్యలు ఉన్నన్ని రోజులు తిరుగుబాటు జెండా వస్తుంది. అది ఎర్రది వస్తుందా, పచ్చది వస్తుందా, 3 రంగులు వస్తుందా, నీలి రంగు జెండా వస్తుందా, జేబీఎం అంటారా, ఇంకోటి అంటారా, తర్వాత అంశం. సమస్యలు ఉన్నంతసేపు, అణచివేసినంతసేపు, అణగారిన బిడ్డల సమస్యలు తీరినంతసేపు, తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట లేనంతసేపు ఖచ్చితంగా ఈ తిరుగుబాటు పోరాటాలు వస్తూనే ఉంటాయి. చాలా చరిత్రలు చూసినాం మనం, చాలా చదువుకున్నాం. 6th క్లాస్ కాంచి చరిత్రలు చదువుకుంటూనే వచ్చినాం. ఎన్ని తిరుగుబాట్లు వస్తే, ఎంత పోయింది, మళ్ళీ ఎప్పుడు దండెత్తిరు, మళ్ళీ ఎప్పుడు వచ్చిరు, అవన్నీ వస్తూనే ఉంటాయి. గద్దరన్నతో మీకు చాలా ప్రత్యేక అనుబంధం. ఆయన చనిపోయినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏమనిపించింది ఆయన చూసి, ఆ వాతావరణం చూసినప్పుడు? మీరు బతుకుంటే బాగుండు. ఒక తరం వెళ్ళిపోయిందన్న, మా ముందు తరం వెళ్ళిపోయింది. వాళ్ళు గజ్జెట్లు కట్టుకురో చూసి కట్టుకున్న వాళ్ళం, గొంగడెట్లు వేసుకురో. మీరు బయట ప్రపంచంలో చాలామంది ఆమె చీర బాగా కట్టుకుంది, ఈమె డ్రెస్ బాగా వేసుకుంది, ఈమె నగలు బాగా వేసుకుందని ఇంప్రెస్ అయ్యి చేస్తారు కదా. అవును, మేము కూడా వాళ్ళని చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళం. గొంగడెట్లు వేసుకోవాలి, చీర ఎట్లా కట్టుకోవాలి, గోష్ ఎట్లా కట్టుకోవాలి, గజ్జలు ఎట్లా, ఆవభావాలు గద్దరని ఎట్లా చూపిస్తుండు, ప్రజల్ని ఎట్లా మెప్పిస్తుండు. ఓ అంటేనే ఓ 60 లక్షల మంది కూర్చున్నారు. ఆ పదానికి కూడా అంత వాల్యూ ఉన్నది. ఇట్లా ఎత్తుకుంటే కూడా ఒకటి ఉన్నది, ఇట్లా లేపుతా కూడా ఒకటి ఉన్నది.
జెండా పట్టుకుంటున్నది, కర్ర పట్టుకుంటున్నది, ప్రతి ఒక్కటి నేర్చుకున్నామన్నా. ఎంత హావభావాలు చూపిస్తున్నాడు, ఎట్లా యాక్షన్ చేస్తున్నాడు. కళ ఉంటుంది ప్రతి కళాకారునికి. నాకైతే ఉంటుండే. నేను చాలా వేదికలలో వాడినా, నన్ను ముసలమ్మ అని పిలిచేటోడు. నేను బొంబాయి పాటకు యాక్షన్ చేసేదాన్ని కదా, వైలం సంతోషన్న పాట కన్నా. అది పాడినప్పుడు కళ్యాణం సార్ గద్దరన్న నన్ను బక్కమ్మ ముసలమ్మ అని పిలిచేటోళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు మాతో ఎవరు లేరన్న. మేమే కలిసి బతికినాం, మేమే ఉన్నాం కదా. ఆ పాట ఒకసారి పాడతారా? అన్నకు జోహార్లు తెలియజేస్తూ, కళాకారుడు ఎవరు బతుకుంటారో లేదో, చరిత్రహీనులు ఎట్లా ఉంటారో చరిత్రలో కళాకారుడు, పాటగాడు మాత్రం ఎప్పటికి బతుకుంటాడు అన్నాడు. ఏ రంగంలో ఉండని, ఇక్కడ ఉండనివ్వండి, బతుకుంటాడు. ఒండు పైలంగుండు అమ్మ మాయమ్మ, తల్లి పైలంగుండు అమ్మ మాయమ్మ. ఒండు పైలంగుండు అమ్మ మాయమ్మ, అమ్మ పైలంగుండు తల్లి మాయమ్మ. బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య. కడపలో పడి సుఖము కాశీలో దొరకదు, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము. బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. బతుకు తెరువు కాని మా చేతగా నీ దాన్ని కొడక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య. కడపలో పడి సుఖము కాశీలో దొరకదు, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము. నన్నిడిసిపోవద్దు కొడక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. ఆ బోరు నీళ్లు వస్తే బదులుగా కాదాయ, కారు కొముడు సార్లు కాలింది మోటారు, బాకి తెచ్చి పెడితే బోకే చేతికొచ్చే. కరువు వచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ. ఒండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం జోడు తల్లి మాయమ్మ. మా ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు అమ్మ మాయమ్మ. చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, పోవద్దు బొంబాయి తండ్రి మల్లయ్య. చేతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య. కడపలో పడి సుఖము కాశీలో దొరకదు, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము. నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. బోరు నీళ్లు వస్తే బదుడు దాటాదాయే, కారు కొమ్ముడు సార్లు కాలింది మోటారు, బాకి తెచ్చి పెడితే బోకే చేతికొచ్చే. కరువు వచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజొచ్చే తల్లి మాయమ్మ. మా కరువు వచ్చే వరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజు తల్లి మాయమ్మ. మీ ఒక తరం వెళ్ళిపోయింది, మీ ముందు తరం, మీ తరం ఉంది ఇప్పుడు. ఈ వచ్చే తరం ఈ వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రజా విప్లవ గేయాలను కొనసాగించే తరం ఒకటి తయారవుతుందా మీ సారథ్యంలో? తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథ్యంలో? తెలంగాణ సాంస్కృతిక సారథ్యంలో పాటను బతికించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలని అది ప్రజల్లోకి తీసేయడం. మనందరూ తెలిసిందన్న పాట చాలా విలువైనది. అది పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతము. పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, పాటను బంధు చేస్తే తూటాలై వేలుతాం, ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతము. ఆటను బంధు చేస్తే ఆటం బాంబులైతం అని పాటను బంధు చేయాలని చూస్తే ఎప్పటికీ అది మోగుతూనే ఉంటది. మాలాంటి వాళ్ళం పారిపోయి వచ్చినా, బతుకు తెరువు కోసం వచ్చినా, మా అవసరాల కోసం పనిచేసిన, స్వార్థపరులమై బతుకుతున్నా, మేము మాలాంటి వాళ్ళం ఎంతమంది పోయినా సమస్యలు ఉన్న రోజులు పాట పాడేటోళ్ళు, ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళు పుడుతూనే ఉంటారన్న.
పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కలిసిపోయిండ్రు. ఇప్పుడు ఒకళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన వయసు వచ్చినాక రావాల్సిందే కానీ అందరం అంతే. రోగం వచ్చేది వస్తామో ఇంకో తిరిగి వస్తామో Accident చచ్చిపోయి చచ్చిపోతాం కదా, అయ్యో, ఎప్పుడు ఏదో చచ్చిపోతాం కదా. ఎట్లా ఒకటి, అవును. లేదు బాగా గట్టిగా ఉన్నాం కూర్చొని మంచిగా తిన్నామంటే ఎప్పుడు వస్తుంది వస్తాం కదా, 60 ఏళ్ళకైనా వస్తాం కదా. అవును. కంపల్సరీ పుడతారన్న, సమస్యలు ఉన్న రోజులు పుడతారు. సారథులు ఉన్న వాళ్ళం ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి ఎక్కువ అవగాహన కలిగించి అవి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం జీవో తీసుకొచ్చింది అది చెప్తే మాట రూపంలో ఎక్కువ వినరు, పాటల రూపంలో వింటారు. అందుకే వినూత్నంగా తెలంగాణ గవర్నమెంటు భాషా సంస్కృతి శాఖలో పాటలను ఎంచుకున్నది. ఇది గొప్పది. ఇంతకుముందు కూడా పాడి చెప్పేవాళ్ళు, ఏదో సీజన్ వచ్చినప్పుడు సీజన్ లాగా చేసేటోళ్ళు. ఇప్పుడు కంటిన్యూగా పాడి చెప్తున్నాం. మాలంటోళ్ళం ఎంతమంది పోయినా, మా తర్వాత వచ్చే మా ముని మనమన్లు పోయినా పాట బతికే ఉంటుందన్న. అది బతికుండడానికి మా తాపత్రయం. మీరు తెలంగాణలో చూసిండ్రు, నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఈ జన్మ ధన్యమైపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నీ ఒకసారి కావు, నెమ్మది నెమ్మదిగా ఒక్కోటి అవుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాసని భాషని మేము గోసి కట్టుకొని ఎగురితే వీళ్ళు కళాకారుల అన్నోళ్ళని రవీంద్ర భారతి మెట్లెక్క రవీంద్ర భారతిని ఆక్రమించుకొని మేము గోసి గొంగడు వేసుకొని పాట పాడుతున్నాం. నేనైతే రవీంద్ర భారతిలో ఉద్యోగం రాకముందుకు ఎన్నడూ రవీంద్ర భారతి పోలే. ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్న బాగలింగంపల్లె, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ భవనం, లేకపోతే ఇందిరా పార్క్ ఎన్నో పాడేటోళ్ళం. లైఫ్లో కూడా 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ రవీంద్ర భారతి మెట్లెక్కలే. వాళ్ళు కథక్ కళాకారులు, భరతనాట్యం వాళ్ళు ఎక్కిరి తప్ప మేము ఎన్నడూ పోలే. ఈరోజు వాళ్ళు తక్కువ వస్తారు దాంట్లకు, మేము నెలకు ఒక రోజు పోతున్నాం. తెలంగాణ యాసని భాషని ఈ రోజు కూడా ఎవరు మనల్ని విలన్లాగా పెట్టి మా భాషను చూపించిన వాళ్ళు, అంటే రాయలసీమ భాషనైనా తెలంగాణ భాషనైనా విలన్లాగా చూపించో, రాయలసీమ తెలంగాణ రాయలసీమ వాళ్ళని వస్తేనేమో ఒక రౌడీల్లాగానో మూటాల్లాగానో చూపించారు, ఇక్కడేమో జోకర్లను చేసారు. కానీ ఇవాళ జోకర్ల భాషే సినిమా పరిశ్రమను ఏలుతుంది. ఇవాళ అవును. తెలంగాణ యాస భాష ఆ మాండలికము, తెలంగాణ ఫోక్ లేని సినిమా, ఫోక్ లేకపోతే సినిమా ఫెయిల్ అన్న. అవును, ప్రతి సినిమాలో ఒక జానపదం పెడుతున్నారు. పెడుతున్నారు. నేను ఆ విజయానికి కళ్ళ చూసిన ధన్యమైంది అనుకుంటున్నాను. నేను ఈరోజు తెలంగాణ లవ్ స్టోరీ కూడా తెరకెక్కుతున్న చూడు, నాకు ధన్యమైపోయింది అది చాలు. ఈ మధ్య మీరు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏదో ఒకటి వచ్చింది, నన్ను బదనాం చేయొద్దండి అని. అసలు ఎందుకన్నారు ఆ మాట మీరు? దేనికి బదనాం చేయొద్దన్న? ఏదో ఒకటి వైరల్ అయింది మీది, ఒక చిన్నది, నన్ను బదనాం చేయొద్దండి అని ఏదో మీరు ఎక్కడో అన్నట్లు ఒక మాట వైరల్ అయింది. ఏ సందర్భంలో అయింది, ఎందుకు అయిందో నాకు యాక్చువల్గా తెలియదు. అంటే మామూలుగా మనిషిని బదనాం చేయొద్దంటే పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు, ఆడపిల్ల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆడపిల్ల రోడ్డు మీద ఏ ప్రొఫెషన్లు ఉన్నా మాకు స్పెషల్ సవాళ్ళు ఉంటాయి అన్న. మీరు చూస్తుంటారు, అవును, మీడియాలో ఉన్నా ఉంటే మాకు ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే మా జీవితం, మేము మా లైఫ్ స్టైల్, మేము ఇంటి దగ్గర ఉండడం, హౌస్ వైఫ్ ఉండడం, అన్ని సవాళ్ళతో కూడుకుంటుంటుంది. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మేమేం నా నుంచి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇప్పుడు వాచ్ పెట్టుకుని ఇప్పుడు వాచ్ లేదు, అది డిస్టర్బెన్స్ అవుతుందని తీసేసిన. అవును. బోడ చేతులతో ఇంటర్వ్యూ చేస్తుంది, గాజులు వేసుకోలేదు, గాజులు పెట్టుకోకుండా దీపాలు ముట్టిస్తుంది, బొట్టు పెట్టుకుంది. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మేకప్ వేసుకొని చేసే వీడియోలు కావు కదా. అవును. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నాం, మీరు వచ్చిన నేను కూర్చొని పాట పాడుతున్నా. దీనికి ఏదో చీర కట్టుకొని మేకప్ వేసుకోవడం అనేది కొంతమంది ఇష్టం. ఉన్నట్టు మనం ఎట్లున్నాం అట్లా పాట పాడాలని అది నా ఇష్టం. దాన్ని కాంట్రవర్సీ, అందుకే ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేయడం నేను ఈజీగా తీసుకుంటున్నాను. ఏం చేసినా పర్వాలేదు, నాకు ఎట్లా బతకబోద్దని నేను ఎట్లా బతుకుతా. నా వల్ల నా ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఆలోచిస్తాను. నా వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే, ఫ్యామిలీకి, సమాజానికి, మెజారిటీ పీపుల్కు నా వల్ల నష్టం లేనప్పుడు నేను దేనికైనా సిద్ధం. మీరు కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని అన్నిటినీ అతీతంగా ఒక విప్లవ మనస్తత్వంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ తరంలో మీలాగా సాహసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అప్పట్లో 30-40 ఏళ్ల కింద కులాంతర వివాహాలు అనేది చాలా పెద్ద టాపిక్. ఇప్పటికీ ఉంది. సో మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, వాళ్ళను ఎటువంటి భావజాలంతో మీరు ట్రైన్ చేస్తున్నారు? మా పిల్లలకైతే మేము ఏం ట్రైన్ చేయమన్నా. ఓకే. ఏం ట్రైన్ చేస్తామంటే సమాజంలో చీడ పురుగులు కావద్దు. బాబు ఉన్నాడు, వాడి వల్ల ఒక ఆడపిల్లకి ఇబ్బంది కలిగిందని, ఇలాంటి అలవాట్లు ఉన్నాయని, వీరేశం పుష్పల కొడుకు ఇట్లా అంటోడని రావద్దు. ఈ న్యాయం కోసం కొట్లాడండి, ఈ సమస్య కోసం నిలబడంటే ఏది వచ్చినా ఫేస్ చేస్తాం. మీరైనా ఫేస్ చేస్తారు, మేమైనా ఫేస్ చేస్తాం. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆమె డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంది, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ప్రజల కోసం ఆమె, మేము అసలు ఏం గైడ్ చేయలే. అంతకుముందు ఆమెకు ఐఏఎస్ కావాలని ఉండే. వాళ్ళ డాడీ కరోనాలో చేసిన సేవలు, వాటిని చేసినవి, చనిపోవడం చూసి, పారేసొచ్చుడు, అంత్యక్రియలు వచ్చినాక తను సఫర్ అవ్వడు, ఆ ఫీలింగ్ అంతా చూసి వైద్యం చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఫ్రీ వైద్యం చేయాలి.
నాకు ఏం సాధ్యపడుతో తర్వాత అంశం. నాన్నకి ఇది ఇష్టం ఉంది, డాక్టర్లు ఈ ప్రొఫెషన్ ఇష్టం ఉంది కాబట్టి నాన్న కోసం నేను డాక్టర్ని అవుతా. మేము వద్దన్నాము చాలా 10 years ఆడపిల్ల లైఫ్ ఇట్లుంటుంది వద్దంటే నాకు అది ఇష్టం, నేను అటు సైడ్ పోను, నేను ఇటే పోతాను అయింది. బాబు ఉన్నాడు, అసలు మేము ఇట్లుండమని చెప్పాం. ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్గా ఉండడం, వాళ్ళతో ప్రేమగా ఉండడం, మన ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ప్రేమగా, అదే చెప్తాం తప్ప మేము ఇంకోటి ఇట్లుండాలి అట్లుండాలి ఏం చెప్పమన్నా. ఇప్పటి వరకైతే బాబు ఏం చేస్తున్నాడు? బాబు బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, లండన్ ఎంబీఏ అయిపోయింది అన్న. బీటెక్ ఇండియాలోనే చేసిండు. ఇప్పుడు బిజినెస్ సైడ్ వేస్తున్నాయి అడుగులు. పాప ఎంబీబీఎస్ సెకండ్ ఏం ఇయర్. బిజినెస్ చేయాలనుకుంటున్నాడు? ఆయన ఇష్టం, ఆయనకు వదిలేసినాం, ఓకే వెతుక్కుంటుండే ఇప్పుడు. ఓకే. ఇంకోటి సేవ అంటే గుర్తొచ్చింది, మీరు ఒక ట్రస్ట్ పెట్టి చాలా సేవలు చేస్తున్నారని మా విఘ్నేష్ కూడా చెప్పాడు నాతో. అది ఉద్దీపన అనే ఒక ఫౌండేషన్, అది ఏమేం చేస్తున్నారు, అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు యాక్చువల్లీ ఉద్దీపన ఫౌండేషన్ ఎమ్మెల్యే గారిది, వేముల వీరేశం గారిది, తనకు వచ్చింది. చాలా పెద్ద గొప్ప నిర్ణయం అన్న. యాజ్ ఎ వైఫ్ కాకుండా ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, మేము అత్యవసర చదువులు చదివినాం, ఏమంటారు సప్లిమెంటరీ చదువులు. తను ఎమ్మెల్యే అయ్యేసరికి ఇంటర్మీడియట్ మాత్రమే అయిపోయింది. తను ఉద్యమానికి లోపలికి వెళ్ళిపోయి చదువుకోలేదు. వచ్చినాక డిగ్రీ పీజీ చేసిండు, ఇప్పుడు పిహెచ్డి కోసం ట్రై చేస్తున్నాడు. మేము ఇప్పటికీ తను అసెంబ్లీలో ఇంగ్లీష్ మాట్లాడలేడు, కష్టపడి చదువుతున్నాడు. డబుల్ ఎంఏ సర్టిఫికేట్ ఉన్నా నేను ఇంగ్లీష్ మాట్లాడాను, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడలేను, ఏదో బటర్ ఇంగ్లీష్ మాట్లాడతా. నాది వేరు అనుకోండి. ఎమ్మెల్యే గారికి ఏంటంటే నేను ఇంగ్లీష్ చదవలేకపోయినా, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా, మాట్లాడితే ఇంకొక స్థాయిలో ఉండేదాన్ని. నేను పెద్దానికి కౌంటర్ ఇద్దును, ఇంగ్లీష్ పేపర్ల వాళ్ళతో కూడా నేను మాట్లాడదును, ఎక్కువ మెసేజ్ ఇద్దును. అనగారిన బిడ్డలు, పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకి ఇంగ్లీష్ చదువు కూడా కావాలి. కొనలేకపోతురు. చదువు అనేది కొనడం కాదని, చదువుకుంటూ వస్తుంది, చదువుకుంటే రాదు. అందుకని తను పేద పిల్లలకు నేను చదువుకోలేకపోయిన విద్యను ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివిపియాలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 102 స్కూల్స్ దత్తత తీసుకున్నాడు. ఆ స్కూల్స్ అందరినీ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ సెక్షన్ కానీ స్టార్ట్ చేసిండు తనే, సొంత నిధులతోటి తనే జీతం ఇచ్చి అన్ని స్టార్ట్ చేసిండు. ఆ 5 years అయిపోయినాక అది ఆగిపోయింది. దాని తర్వాత మేము కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నాం, ఎంత కష్టమైనా, ఇంత ల్యాండ్ అమ్మేసుకున్న పెడదామని సిద్ధంగా ఉన్నాం. కానీ ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలే, మాకేదో పేరు వస్తుందని. సరే దాన్ని కూడా రాజకీయ కోణం చూసినప్పుడు వద్దని వదిలేసి కరోనా వైపు డైవర్ట్ చేసినాం ఆ ఉద్దీపన సేవల్ని. అది అయిపోయిన తర్వాత ఇంకెప్పటికున్నా మనం ప్రజాప్రతినిధులు ఉంటేనే దీన్ని కొనసాగించగలుగుతున్నామని ఏం చేసుకున్నాం, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెట్టినాం. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పెట్టినాం. ₹1 ఫీజు. ఎక్కడ? నకరికల్ టౌన్ లోనే, ఇప్పుడు మనకి ఇక్కడ 1 kilometer దూరాన్ని ఉంటుంది. అది ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పెట్టినాం. ₹1 ఫీజు. ఫర్ మంత్ ఫర్ ఇయర్? ఇయర్లీ ₹1. అడ్మిషన్ తీసుకున్నప్పుడు ₹1 ఫీజు. ఇప్పుడు 520 మంది పిల్లలు ఉన్నారు అందులో. ఆ రూపాయి కాన్సెప్ట్ ఏంది? ఫీజు తీసుకుందాం, ఫీజు ₹1 ఫీజుతో ఉన్నది అని, ఫీజు లేదు అనే బదులు ₹1 ఫీజుతో పెట్టుకుందాం. ఆ రూపాయి వాళ్ళకు ఉండాలి, ఆ ₹1 కూడా వాల్యుబులే. మళ్ళీ డబ్బు విలువ తెలియకుండా పోవద్దు, డబ్బు విలువ కూడా తెలియాలి. ₹1 కంపల్సరీ ₹1 కైన్ తీసుకొచ్చి వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి, తీసుకుంటారు. చాలా మంది వచ్చారు. దానికి ఒక కాన్సెప్ట్ కూడా ఏం పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారు, మేము ఏం పెట్టుకున్నామంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తీసుకునేది లేదా స్కూల్కు, ఓన్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు. అందులో ఫీజు కట్టలేక, గవర్నమెంట్ పోయి చదువుకోలేక, అలా చదువుకున్నాక కూడా తోళ్ళలేని పిల్లలు ఎవరు, నర్సరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని పెట్టినాం. 5th వరకు పెట్టినాం. లాస్ట్ ఇయర్ 5th వరకు 370 మంది ఉన్నారు అప్పుడు పిల్లలు. ఈ సంవత్సరం 6th 7th ఎక్స్టెన్షన్ చేసినాం. దానికి కేరళ నుంచి వచ్చినారు ఆనంద్ సార్ అని. మన ఇంగ్లీష్ బుక్ లో ముందు పేజీ సార్దే ఉంటది, ఇంగ్లీష్ బుక్ రాసిన సారే, తన పేరే ఉంటుంది సార్ది. ఫౌండర్ తను ఆనంద్ సార్ని, కేరళ ఉండి ఇప్పుడు హెల్త్ బాలేకి వెళ్ళిండు. ఫస్ట్ ఇయర్ మొత్తం కేరళ టీచర్స్ని పెట్టినాం. వాళ్ళ నుంచి మన లోకల్ వాళ్ళని ట్రైన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 6th 7th పెట్టినాం. 570 మంది పిల్లలు. నెక్స్ట్ ఇయర్ 8th 9th 10th చేస్తాం. 10th క్లాస్ వరకు ఉంచి అందులో ఉన్న పిల్లలు, పేరెంట్స్ లేని పిల్లలు, మొండోళ్ళ చెత్త అది ఏరుకునే పిల్లలు, అస్సలు బడికి పంపలేను ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో స్కూల్ అడ్మిషన్ చేసుకొని, దాని కూడా కొన్ని ప్రామాణికాలు పెట్టుకొని తీసుకొచ్చి ఆ పిల్లలు అందులో పెట్టుకున్నాం. ఆ పిల్లలు ఉంటారు. ఆటో కూడా తోలలేరు, ఇప్పుడు దూరం ఉంది స్కూల్, ఇక్కడే టౌన్ ఎడ్జ్లోనే ఉంది. కానీ ఆ నుంచి ఇడికి వాళ్ళు సైకిల్ లేదు, బండి లేదు, వాళ్ళు రాలేరు. అట్లాంటి పిల్లల కోసం ఆటో కూడా పెట్టినాం. లోకల్లో 2 ఆటోలు, 2-3 బజార్లు ఉన్నాయి. పిల్లలు ఎక్కడే మెజార్టీగా ఉన్నారో ఆ పిల్లల్ని ఆడ ఉంటారు, ఒక ప్లేస్కి వస్తారు, పాయింట్ అడవి డ్రైవర్ ఎక్కించుకొని తీసుకొచ్చి ఆడ వినిపిస్తాడు. మళ్ళీ తమ్ముడు పొద్దున్నాక బయట గిరాకు తోలుకుంటాడు, ఈవినింగ్ స్కూల్ టైం కాగానే తీసుకుపోయి పిల్లల్ని స్కూల్లో తోలుస్తాడు.
అంటే రెసిడెన్షియల్ మామూలు డే మామూలుగా డే స్కాలరే. ఓకే. ఫుడ్ మధ్యాహ్నం భోజనం పెడతాం, మీరే మనమే పెడతాం ఫ్రీగా. ఫ్రీగానే ఏం ₹1 ఫీజు అని ఏం ఉండదు. Books, uniform. యూనిఫామ్, బుక్, ప్లేట్, బ్యాగ్, A to Z. కార్పొరేట్ స్కూల్ ఎట్లుంటుందో నకరకల్లా ఏ కార్పొరేట్ స్కూల్ లేనంత. ఒక బిల్డింగ్ ఒకటి నార్మల్గా ఉంది, దాన్ని కూడా చిన్నగా చిన్నగా చేస్తున్నాం. సిస్టమ్ కూడా డిఫరెంట్ సిస్టమ్. కేరళలో ఎట్లా చెప్తారో బుక్స్, స్కూళ్ళలో ఎట్లా బొమ్మలు చూపించి చెప్తారో అదే చదువు ఇక్కడ కూడా. మా పిల్లలు ఇప్పుడు వ్యాసాలు రాస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఒక 6th క్లాస్ నకరికల్లో ఒక ప్రైవేట్ స్కూల్, పేరు చెప్పొద్దు, ప్రైవేట్ స్కూల్లో 6th క్లాస్ చదువుకొని వచ్చిండు, వాడికి ABCDలు రావట్లేవు. ఒక 3 నెలలు స్పెషల్ క్లాస్ పెట్టి వాడికి అన్ని నేర్పించి మళ్ళీ ఇప్పుడు 6th క్లాస్లో కూర్చోబెట్టినాం. మాకు రానిది, మేము అందుకోలేనిది మాలాగా స్టేజ్ నుంచి వచ్చిన పిల్లలు ఉండాలి. మా పిల్లలతో పాటు ఆ పిల్లలు కూడా ఎదగాలి. మా తదనంతరం మా పిల్లల స్కూల్ చూడాలి. దాని నుంచి దాతల నుంచి ₹1 కూడా తీసుకోమన్నా, ఎవరి దగ్గర నుంచి లేదు. మేము కష్టపడ్డ దాంతో ఆ స్కూలు 15 మంది టీచర్స్ ఉంటారు, వాళ్ళే స్కూలు అన్ని నడిపిస్తారు. ఇప్పుడు మహిళలకు అనేక రంగాల్లో అడ్డంకులు ఉన్నాయి. యాజ్ ఏ మహిళగా మీరు ఉద్యమంలో మీరందరూ తల్లిదండ్రులాగా అన్నదమ్ములా చూస్తున్నారు. ఉద్యమం తర్వాత జనజీవన స్రవంతిలో ఉన్న తర్వాత ఇప్పటి వరకు రాజకీయంగా కావచ్చు లేదా సాంస్కృతికంగా కావచ్చు ఎక్కడైనా వేధింపులు కానీ ఇబ్బందులకు కానీ గురైన సందర్భం ఉందా? మిమ్మల్ని చాలా బాధ పెట్టిన సంఘటన ఏదన్నా? నా కర్మ ఏందంటనా, ఉద్యమంలో ఉన్నప్పుడు పోరాటాలు, అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి. నా చిన్నగా ఇంటర్మీడియట్లో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కాలేజీల దగ్గర ఇంటర్వెల్ అవుతున్నప్పుడు నేను కాపలా కాసేదాన్ని. ఎవడు అమ్మాయిల కోసం ఎరవేస్తున్నాడు, ఎవరు వేధిస్తున్నారు, ఉరికిచ్చి కొట్టేదాన్ని. ఈ నకరికల్ టౌన్లోనే చాలా పెద్ద గొడవలైన, నా మీద అటాక్ చేసి చంపేంత కూడా అయింది. అంత పెద్ద శత్రుత్వం ఉండే నకరికల్ టౌన్లో. నేను విన్నదానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి విప్లవోద్యమంలో చూసిన దానికి ఇప్పుడు ఇక్కడ డబల్ చూస్తున్నాను. నేను తండ్రి పక్కన బిడ్డను వండబెట్టలేని కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్తే నేను ఒక 1-2 నెలల దాకా మనిషిని కాలేనన్నా. ఒక భార్య వచ్చి భర్త భార్యని విపరీతమైన హింస ఇక్కడంతా గాలి చేసి కొట్టి వాడు చేసి, వాడు తప్పు చేస్తాడు, ఈమెను తప్పుడు దాని లెక్కలు చూస్తాడు. ఆఫీస్లో చూసిన నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఆఫీసు పోతున్నా, ఆఫీసులో ఘోరమైన వేధింపులు, ఆఫీసులలో కూడా ఎవ్వరు చెప్పుకోరన్నా. ఎంత బాధ ఉన్నా అవసరం వస్తే ఈ బెంచ్ తీసి ఇంకొక అన్నం వేసుకొని కూర్చుంటారు. వేధింపులు అనేది సమాజంలో, ఎడ్యుకేషన్ అనేది ఏం మారలే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిలను కూడా చూసిన. ఆ అమ్మాయి పొద్దున లేచి 6 గంటలకు లేచి వండి అత్తబెట్టి మామ పెట్టి డ్యూటీ పోయి వచ్చి మళ్ళా వచ్చి వండి పెట్టాలి, భర్తతో పాటు జాబ్ చేయాలి. నెల జీతం రాగానే వాడే ATM గీక్కుంటాడు. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆమె జాబ్ చేస్తుంది ఆడపిల్ల, భర్త ఇంటి దగ్గర ఉండి రోజు తిరుగుతాడు, ATM కార్డు వానకానే ఉంటుంది, ఆమె ఉద్యోగాన్ని వేసేయడం రోజు గీక్తాడు. ఎన్ని వేదం. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నారు, వినగలుగుతున్నా. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను వింటున్నా, నేను మాట్లాడదలనే పంపించేస్తున్నా. వింటే మళ్ళీ మానసికంగా ఒక వేదన, మాట్లాడలేకపోతున్నామని. ఏమీ తగ్గలేదన్నా. టెక్నాలజీ మారుతున్నప్పుడు హింస కూడా మారుతుంది. టీవీలకు అంకితమైనవి ఇంతకుముందు టీవీలో చూస్తున్నాం, 4 కూర్చొని చూసినాం. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే ఎవరి ఫోన్లో ఆడేస్తున్నాం. పెళ్ళమో పక్క మొగుడో పక్కన బెడ్ మీద వండుకొని ఎవరి ఫోన్ ఆడే. ఈమెకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈయన చూస్తలేడు, ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈమె చూస్తలేరు. అంత పాడు టెక్నాలజీ కాలంలో ఉన్నాం మనం. వేధింపులు, అమ్మాయిల పట్ల ఇబ్బందులు ఏది మారలేదు. నేను తెలియని దగ్గర నన్నే వేధిస్తారన్న. మస్తుగా. ఇప్పుడు స్టేజ్ మీదకి పోతా, అదే స్టేజ్ మీదకి వీరేశం గారు ఫోటో కాల్ మీద వస్తారు. కలెక్టర్లు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అందరు ఉంటారు. నాది సీనియర్ అసిస్టెంట్ స్కేలు, చిన్న జాబ్ నాది. నేను ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. ఎంప్లాయ్మెంట్ రూల్ ప్రకారం నేను ఉండాలి, ఎవరిని తప్పు పడతలేను. ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చుంటారు, ఎమ్మెల్యే గారు పక్కనే కలెక్టర్, ఇక్కడికి అందరు అధికారులు అందరు ఉంటారు. ఏం రోగం ఈమెకు, ఎందుకు పాటలు పాడుతుంది, ఇంత చిల్లరగా ఈ డప్పులు వేసుకొని ఇల్లు మడని తిరుగుతుంది, నా ముఖం పట్టుకొని. వీరేశానికి ఎందుకు ఆమె పాట పాడుతుంది, ఆమెకు పాట ఇష్టం అన్న, ఆమెకు ఇష్టం ఉన్న రోజులు పాడుతుంది, ఆమెకు ఇష్టం ఉన్న రోజులు ఉంటుంది అక్క, ఆమెకు అట్లా ఇష్టం. ఎంతమంది నన్ను అన్నారు, ఇంకా నువ్వు మానవ, ఎందుకు పాటలు పాడుతావు, నీకు ఏం అవసరం అని అంటారు. నేను కూరగాయలకు పోతా. కూరగాయలు అనేది ఎవరు తీసుకొస్తారు, ఇంట్లో మామూలుగా ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరైనా తీసుకొస్తారు. మా ఇంట్లో వీరేశంకు బిజీ,
మాకైతే ఏం అసమానతలు లేవు. ఆయన అట్లాంటి విషయంలో ఏముండదు. ఆయన కాలు కూడా నిజంగానే పోయి కూడా తెస్తాడు. నేను ఒక్కరోజు పంపుదామని డిసైడ్ అయినా, నువ్వు ఒక రోజు పో వీరు కూరగాయలకు, జనం మారుతారు. నేను కూరగాయలు పోతా, ప్రతిరోజు అంగట్లో నేను తెచ్చుకుంటాను, ఈడ తెచ్చుకుంటాను అక్కడికల్లా. ఇంకా నేను పోయినా, నువ్వెందుకు కూరగాయలకు వచ్చినావు అక్క, నువ్వెందుకు కూరగాయలకు వచ్చినావు అంటే, మరి నేను ఏం తినాలి? ఇంకొకటి, ఎమ్మెల్యే భార్య సింపుల్ గా ఉండాలని, మీలో కలిసిపోవాలని, మీతో ఉండాలి, మీ దాంట్లో ఒక మనిషి అని మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. అంతే కదా, మీకు అతీతమైన మనిషి కాదు, మీతో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరి. ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా వాళ్ళు కూడా మీతో పాటు మెంబర్లే. వాళ్ళ ప్రోటోకాల్ వచ్చినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు. మీతో నేను ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేను ఇంకా పాట పాడుతున్నందుకు, అది విదేశం మన భార్య పాట పాడుతున్నా హ్యాపీగా ఫీల్ అవ్వరు తప్ప, దీన్ని కూడా రాజకీయం చేయడానికి, దీన్ని కూడా వేరే తిరిగి కామెంట్ చేయడానికి వద్దు. పాట పాడుతూ ఓట్లేస్తారా అని ఎవరన్నా? నేనేమన్నా వేముల వీరేశానికి ఓటేమని పాట పాడుతున్నా? ఆయన ఎలక్షన్లు వస్తే నేను లీవ్ పెట్టుకుని నేను నెల రోజులు ఇంట్లోనే కూర్చుంటా. ఆడపిల్లకు ఏ స్టేజ్, ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ దానికి ఏ స్టేజ్లో ఉండని అని వేధింపులు అనేవి పోలే. తిరగబడ్డ మీరు అనుకుంటారు ఆమె కలెక్టర్ అయింది, ఆమెకి ఏం బాధలు, బరాబర్ బాధలు నేను చూస్తున్న కళ్ళతోటి. భర్త బాధలు ఉన్నాయి, అత్తింటి వేధింపుల బాధలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ వేధింపులు ఉన్నాయి. అవి ఏం పోలేదు. అది తిరగబడ్డా పోవు, తిరగబడకున్నా పోవు. తిరగబడ్డారు అనుకో, విడాకులు తీసుకుని బరిదేగించింది అంటారు. దీనికి పైసల బల్బ్ వచ్చింది, ఎకనామికల్ సోర్సెస్ ఎక్కువైంది కాబట్టి డైవర్స్ తీసుకుందంటారు. ఏం లేకుండా ఉంటే, ఓపిక లేకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. వేధింపులు అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నందుకు ఇంకెక్కువ నరకం అని అప్పుడన్నా ఏదో పేపర్లో చూసి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసిన కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నా, అదే ఎక్కువ బాధ. అది ఇంకోటి విన్నా, మీ దగ్గరికి ఇట్లా ఏదన్నా వస్తే మీరే శిక్షిస్తారంట కదా, పట్టి కొట్టి వాడిని మొత్తం సెట్ చేసి పంపిస్తారంట. నిజంగా మీ అందరు చెప్తున్నా, కొట్టే అవకాశం వస్తే నిజంగానే మీరు కొట్టమంటే మాత్రం కొడుదునన్నా. ఎప్పుడు కొట్టలే కానీ కొట్టబుద్ధి అవుతుంది నాకు. ఎందుకంటే ఎవరు కొడుతూకుంటారా అన్న. అసలు ఇప్పుడు మా ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, బాధలు ఉన్నాయని వచ్చింది. బాధపడి వచ్చిన వాళ్ళు కాదు, బాధించిన వాళ్ళని నేను చెప్పేది. ఎవరికి ఇంకా అవకాశం రాలే అన్న. ఎమ్మెల్యే గారు ఎవరన్నా బాధించిన వాళ్ళు, ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఏం కాదు పుష్ప చూసుకోమంటే చూసుకుంటే ఒక్క అవకాశం అని ఇప్పిరి మీడియా ద్వారా. నన్న ఏడ వస్తుందా నా కొట్టక ముందు వాళ్ళ వైఫ్ ఇంటికి వచ్చి మాట్లాడితేనే, నువ్వు పుష్పక కాడు వేనోగా, ఆడి వేనోగా, పెద్దోళ్ళ కాడ పోయి చెప్పినోగా అంటారు. వాళ్ళ భార్య, కొంతమంది మా ఇంటికి వాళ్ళ భార్యలే తీసుకుంటారు, వస్తే ఏమేమి నేర్పిస్తుందో అని. కొట్టే అవకాశం వస్తే ఎందుకు కొడతామన్నా? నేను ఎట్లా బతుకుతున్నా మీరు అట్లా బతకమని చెప్తాం. ఎవరైనా పెద్దవాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? ఎవరు పడతారు కొడితే? ఎవరు పడతారు? మనం ఏమైనా వేసినాం అనుకో, పొద్దునవి ప్రెస్ మీట్ పెడతారు. ఎవరిని కొట్టామన్నా, మంచిగా ఉండమని చెప్తాం అంతే. ఇప్పుడు అవి కూడా లేవు 5 ఏళ్ల నుంచి, ఎవరి జోలికి వేయదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. సరే, చివరిగా మా కోసం మీరు ఒక డప్పుతో ఒక పాట పాడండి. దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చేడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె మాల సాయబు ఒడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిదే. ఇది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె. అరే తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు. కుర్చీలో కూర్చొని కాపీ దాగిన చల్ల దాగిన కమ్మదరులకే కడుపుల మంట దళిత పులులమ్మ. ఆరే మాదిగ పల్లె పేరు వింటరా, కమ్మదొరలకే కాళ్ళు వణుకురా. ఏ పరిసనెత్తుకొని పందమాడితే ఊరు దొరలకే ఉచ్చబడుతదే. కోటి బాధలో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటుగారు.
అది వడ్డీల మీద వడ్డీలు గట్టి నడ్డి విరిగిన బుద్ధిమంతులే మట్టిల మట్టై మన్నుల మన్నై పండించిన ప్రతి వడ్ల గింజను బలిసిన దొరలా గరిసెలు నింపి పస్తులు బండిన కూలి బిడ్డలే తరాల నుండి యుగాల నుండి భూమి నమ్ముకొని బతుకుతున్నారు రే చెమట ఇంకని చేను లేదురా నెత్తురు ఇంకని ఇత్తు లేదురా మొలిచిన మొక్కకు ఎరువులు వాళ్ళే మొలిచిన మొక్కకు ఎరువులు కమ్మదొరలకు కాపు కొడుకులకు కడుపుల మొలిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ అరే కారం చెడుపు సాములతోటి పులులమ్మ అరే పూడి గుడిసెలో పుట్టి పెరిగిన మట్టి జీవులు ఎట్టి జీవులు తన్నిన గుద్దిన తిట్టిన కుట్టిన ఎదురు చెప్పని ఎడ్డి జీవులు చెల్లిని తల్లిని అక్కను లాగిన నోరు విప్పని మూగ జీవులు కర్మదాతవా క్రైస్తవ మతమని కుంగిపోయిన కష్ట జీవులు కాలిన మనసుతో మండే గుండెతో నివురు గప్పిన నిప్పు రవ్వలు నివురు గప్పిన భూకామాందుల మదముననుసగా అంటుకున్న పెను మంటలు వాళ్ళే దళిత పులులమ్మ కోడలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు రారే తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు అంటారు ఉన్న గుడ్డలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వులా పల్లెలుంటారు అంటారు ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మ గౌరవం ఉందని అంటారు అని కుర్చీలో కూర్చొని కాపీ తాగితే ఉన్న తొలకే కడుపుల మంట దళిత పులులమ్మ కాలువ కింద రావే అరే కాల్వ కింద వేల వేల ఎకరాలు కమ్మ దొరలత కాళ్ళ కిందరా కమ్మ దొరతనం కాళ్ళ కిందరా మాదిగ పల్లె గుండెకాయరా పేద బిడ్డలకు దుండు వందనం బిడ్డలకు దుడ్డు వందనం మాదిగ పల్లెకు గుండెకాయరా పేద బిడ్డల దుడ్డు వందనం కాశ ఓసుకొని కట్టెబట్టితే కత్తుల వలసం నేలరాలురా కత్తుల వలసం చెంగున దూకి సాము చేసితే భూతల్లే మరి దద్దరిల్లురా చేతి కర్రని చేతి కందితే 1000 మందిని ఎదరగొడతారు ధర్మ యుద్ధము తప్పయన్నడు దుడ్డు బట్టడు దుంకులాడడు దుడ్డు బట్టడు దుంకులాడడు దుడ్డు బట్టడు ఆరే దుడ్డు వందనం పేరు వింటడా దోపిడి దొరలకు వణుకు బొట్టురా మోసకారులా కత్తు దించితే నెత్తురు మడుగుల పిడికిలెత్తిన దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి మారే దళిత పులులమ్మ అరే కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. సూపర్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అక్క, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అన్న. మీకు చివరగా ఏమన్నా చెప్పేది ఉందా మీరు? మెసేజ్ అంటే కళాకారులకు కానీ ఉమెన్కి కానీ ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఒకటే మీ అందరినీ కోరుకుంటున్నా, మనుషులు మానవత్వం ప్రేమ వాటికి దూరమై పిల్లల్ని పెంచొద్దు. ఉమ్మడి కుటుంబాలతో పిల్లల్ని ఉంచడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఉమ్మడి కుటుంబంలో ఉండలేము, మన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి, భరించలేము అనుకున్నప్పుడు కనీసం
నాయనమ్మ తాతతోటి అమ్మమ్మ తాతతోని పిల్లల్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి. ముందు నుంచే ఆడపిల్ల అవసరాలని కొడుకు కూడా నేర్పించి పెంచండి. ఆడపిల్ల బాధ, అక్క బాధ, చెల్లె బాధ అర్థమైనప్పుడు రేపు సమాజంలో వాడు చీడ పురుగు కాకుండా ఆడపిల్ల అవసరాలేంది, ఆడపిల్లకు నెలకేం అవసరం వస్తుంది, ఆడపిల్లకి ఎప్పుడు పెయిన్ వస్తుంది, ఎప్పుడు ఇబ్బందులు ఉంటుందని ఒక అబ్బాయిగా వాడు జాగ్రత్తగా ఉండి అమ్మని, అక్కని, చెల్లెని ప్రేమించిన వాడు భార్యను కూడా ప్రేమించగలుగుతాడు. అట్లా పెంచాలి. సమాజంలో కూడా దయచేసి పక్క వాళ్ళకి ఏమైతే మాకిందని ఎవ్వరూ ఉండకండి. ఆ సమస్య మన వరకు తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనకేమీ లేదు, మనకి ఏ సమస్య లేదని అనుకోవద్దు. మీకు చేతనైన కాడికి పెద్ద పోరాటాలు చేసి పిడికిల్లి బిగించి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. మన పక్క వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ పక్కన ఆసరాగా ఉండడం. ఆడపిల్లలైనా మగపిల్లలు ఎవరైనా కుటుంబాలు ప్రేమగా పెంచమని, మనుషులు మానవత్వ విలువలతో పెంచమని, మతాల సంఘర్షణలు కాకుండా, కులాల కొట్లాటలు కాకుండా మనుషులుగా జీవిద్దాం. ఫస్ట్ మనం మనుషులం. నీకు నచ్చిన మతం, నచ్చిన దాన్ని చేయండి. కులంతో ఎవరం పుట్టలేదు. మనం పుట్టిన తర్వాత కులాలు ఏర్పడ్డాయి, చేసుకున్న వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి తప్ప కులాలతో ఎవరం పుట్టలేదు. కుల అణిచివేత పోవాలని కోరుకుంటున్నా. నేను ఈ కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నా. నాకు ఏ కులం లేదు, నేను ఏ కులానికి ప్రతినిధి గాను. దయచేసి నాకు ఏ కులాలు అంటగట్టొద్దు, నాకు ఏ కులం లేదు. నేను మానవ కులం, నేను మనిషిని. థ్యాంక్స్ అక్క, చాలా విలువైన సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.